In this session, from 4 to 6, we will do Telangana Economic Survey. Telangana Socio Economic Survey చేస్తాం 2022-2023 ప్రాపర్గా అన్ని యూనిట్స్ యూనిట్ వైజ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేస్తాం. మొత్తము ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని అనలైజ్ చేస్తూ మెయిన్స్లో కూడా కవర్ అయ్యే విధంగా, బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చాలా ఆబ్జెక్టివ్ టైప్స్ చేశాను. సో ఇప్పుడు ఆ సెషన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మొదటి యూనిట్ ఏంటంటే ఓవర్వ్యూ. చాప్టర్ 1 అంటే మన తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క ఓవర్వ్యూ. మనకు తెలుసు తెలంగాణ స్టేట్ జూన్ 2వ తారీఖు 2014లో ఫామ్ అయింది. ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటే చుట్టుపక్కల సముద్రం లేకపోతే ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటారు. సదరన్ పెనిన్సులా, డెక్కన్ ప్లాటూ, హైదరాబాద్ యాజ్ ఇస్ క్యాపిటల్. బార్డర్ అయింది నార్త్ వెస్ట్లో మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్లో ఛత్తీస్గఢ్, కర్ణాటక వెస్ట్లో, సౌత్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇలా మనము 1, 2, 3, 4 రాష్ట్రాల బార్డరింగ్ స్టేట్ అన్నమాట. ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ పాపులేషన్లో వచ్చేసరికి 12వ ర్యాంకు, వైశాల్యం ప్రకారంగా ఏరియా ప్రకారంగా 11వ ర్యాంకు. సో తెలంగాణ 12వ ర్యాంకు పాపులేషన్ వైజ్ అండ్ ఏరియా వైజ్ ఏమో 11వ ర్యాంకు. ఇవి రెండు మనం గుర్తుంచుకోవాలి. ద రీజన్ ఈస్ మన తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా గోదావరి అండ్ కృష్ణా రివర్ బేసిన్ మీద లొకేట్ అయి ఉంది. గోదావరి రివర్, కృష్ణా రివర్ రెండు మన తెలంగాణ మీద నుండి వెళ్తుందన్నమాట. సో రీజన్ ఈస్ మేజర్లీ డ్రైన్డ్ బై గోదావరి అండ్ కృష్ణా రివర్ విత్ గోదావరి 79% అండ్ 69% ఏమో కృష్ణా రివర్. 79% గోదావరి, 69% కృష్ణా రివర్. ద అఫీషియల్ లాంగ్వేజ్, 2 లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు అఫీషియల్గా. ఒకటేమో తెలుగు, ఇంకోటేమో ఉర్దూ. అంటే ఓవర్వ్యూ చేస్తున్నాం తెలంగాణ గురించి, మనం ఓవర్వ్యూ చేస్తున్నాము. ఎకనామిక్ సర్వేలో ఎలా ఉందో దాని ప్రకారంగానే చేస్తున్నాం మనం. స్టేట్ మొదటిగా 10 డిస్టిక్లు ఉండే, ఆ 10 డిస్టిక్లు కాస్త 33 డిస్టిక్లుగా మారింది. మొదట 459 మండళ్ళు ఉండే, అది కాస్త 612 మండల్లాగా మారిపోయింది. గ్రామ పంచాయతీలు మొదటగా 8368 గ్రామ పంచాయతీలు ఉండే, అది కాస్త 12769 గ్రామ పంచాయతీలా ఉన్నాయి అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2022-2023. ఇవి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే మనం ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నాము. ఇది మన డిస్టిక్ 13 డిస్టిక్ 33 డిస్టిక్ల గురించి ఇది మన మ్యాప్. రెండో యూనిట్ అంటే మొదటి యూనిట్లో జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చారనమాట. మన తెలంగాణ ఎంత, ర్యాంక్ ఎంత, వైశాల్యంతో పోల్చుకుంటే ఎంత, పాపులేషన్ వైజ్ పోల్చుకుంటే ఎంత, ఎన్ని మండలాలు, ఎన్ని డిస్టిక్లు అని చెప్పేసి ఓవర్వ్యూ ఇచ్చింది చాప్టర్ 1 తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వేలో. రెండో యూనిట్ వచ్చేసి మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్. అంటే మన ఎకనామిక్ ట్రెండ్స్ ఎలా గ్రో అవుతుంది, మన ఎకనామిక్ ట్రెండ్ ఎలా ఉంది, మన జిఎస్డిపి ఎలా ఉంది, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా ఉంది, మన పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉంది, ఇవన్నీ మనకి ఈ పర్టికులర్ మైక్రో ఎకనామిక్ ట్రెండ్లో తెలుస్తాయన్నమాట. సో మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్, జిఎస్డిపి అంటే మనకి ఎలా అయితే జీడిపి ఉంటుందో నేషన్కి సంబంధించి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా అయితే నేషన్కి సంబంధించి ఉంటుందో, అలానే రాష్ట్రానికి కూడా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంటుంది. దాన్ని షార్ట్ ఫామ్లో జిఎస్డిపి అంటాం అన్నమాట. మనం ఎలా అయితే జీడిపి అని అంటామో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఈ సంవత్సరానికి మొత్తము ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత అయిందో దానిపైన ఎంత డెవలప్మెంట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అలా మనకి రాష్ట్రాలకు వచ్చేసరికి ఆ జీడిపి నేషనల్లీ మనము స్టేట్లో ఎలా కొలుస్తామంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా కొలుస్తామన్నమాట. మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకానమీ డ్యూరింగ్ ఎ గివెన్ ఇయర్. ఒక్క సంవత్సరం కాలంలో ఎంత మన మొత్తము గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత వాల్యూ అవుతుందో అంత అన్నమాట. పెర్ క్యాపిటా ఇన్కమ్కి వచ్చేసరికి PCI, పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ఎంత, పెర్ క్యాపిటా ఇన్కమ్. ఫస్ట్ నేను డెఫినేషన్స్ చెప్తాను, తర్వాత ఎంతెంత వాల్యూ చెప్తాను. పెర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసరికి amount of money that would be available per person if the total value of all goods and service produced in the economy were to be divided equally among all the citizens. అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, అందులో మొత్తం 100 మంది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంతైతే ప్రొడ్యూస్ చేశారో దాన్ని లెక్కేసాను అనుకోండి, అది 100 రూపాయలు అవుతుంది అనుకోండి. 100 రూపాయలు డివైడెడ్ బై 100 పీపుల్ అనుకుంటే తలసరి ఆదాయం ₹1 అనమాట. అలా ఓవరాల్ వాల్యూ ఎంత వచ్చిందో ఆ ఓవరాల్ వాల్యూ మీద ఎంత పాపులేషన్ ఉందో మనకు వచ్చేటటువంటి వాల్యూయే తలసరి ఆదాయం, విచ్ ఇస్ కాల్డ్ అస్ పెర్ క్యాపిటా ఇన్కమ్. నెంబర్ 2, వీటి యొక్క పారామీటర్స్ గుర్తుంచుకుంటే చాలు. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్
minus the value of intermediate consumption and is measure of the contribution to GDP by an individual producer industry sector. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నేను ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. ఈ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేసే తరుణంలో ఇది ఫైనల్ అవుట్పుట్ 100 రూపీస్ అయిందనుకోండి, ఫైనల్ అవుట్పుట్ 100 రూపీస్ అయిందనుకోండి. మధ్యలో ఖర్చులో రా మెటీరియల్ మధ్యలో ఏదో దానికి దీన్ని నేను వాడినప్పుడు కొంచెం ఖర్చు తీసేస్తాం కదా, ఆ ఖర్చు తీసేసిన తర్వాత ఫైనల్గా దీనివల్ల ఎంత వాల్యూ వస్తుందో అది గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసేసిన తర్వాత ఖర్చులు తీసేసినా సరే, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ తీసేసినా సరే, అవన్నీ తీసేసిన తర్వాత ఆ ఫైనల్ గుడ్ మైనస్ ఏవైతే ఇంటర్మీడియట్ ఖర్చులు అయ్యాయో అవి కూడా తీసేసిన తర్వాత మనకు వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూయే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఏంటిది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్? దాన్ని షార్ట్ ఫామ్లో ఏమని పిలుస్తామంటే ఎల్ఎఫ్పిఆర్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. దీని ప్రకారం ఏంటంటే ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ ద అడల్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బిట్వీన్ 15 and 59 years which is either employed or looking for employment. A high LFPR is an indicator of confidence in the economy. అంటే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది రెడీగా ఉన్నారు పనిచేయడం కోసం. రెండు గుర్తుంచుకోండి. ఎల్ఎఫ్పిఆర్ అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే 15 నుంచి 59 మధ్యలో సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎంప్లాయిడ్ సిట్యువేషన్లో ఉన్నారు, మరియు ఎంతమంది పని చేయడానికి రెడీ ఉన్నారు. అంటే నాకు జాబ్ వస్తుంది అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను జాబ్ చేయదలుచుకున్నాను అని ఉన్న వాళ్ళందరినీ మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్గా మనము క్యాలిక్యులేట్ చేస్తాము. వర్కర్ పాపులేషన్ రేషియో. ఈ వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి? వర్కర్ పాపులేషన్ రేషియో మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద పాపులేషన్. అంటే దీని ప్రకారం ఏంటంటే వర్కర్ పాపులేషన్ రేషియో మెజర్స్ పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద పాపులేషన్. ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అంటే ఒక ఊర్లో 100 మంది యూత్ ఉన్నారు, ఆ 100 మంది యూత్లో 30 మంది ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు అనుకోండి, దాన్ని వర్కర్ పాపులేషన్ రేషియో. అంటే మొత్తం ఆ ఊరు పాపులేషన్ 100 ఉందనుకోండి, ఆ 100 మందిలో 30 మంది జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఏదో పని చేస్తున్నారు అనుకోండి, వర్కర్ పాపులేషన్ రేషియో. అలానే ఇంకొకటి ఉంది ప్రైమరీ సెక్టర్. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఎకనామిక్ సర్వేలో ఏవేవైతే ఉన్నాయో డెఫినేషన్స్, ఆ డెఫినేషన్స్ అక్కడ మెన్షన్ చేయలేదు, ఆ డెఫినేషన్స్ నేను మీకు ఇస్తున్నాను. దాని వాల్యూస్ మాత్రమే ఎకనామిక్ సర్వేలు ఉన్నాయి. సో ఫస్ట్ డెఫినేషన్ డిస్కస్ చేద్దామని డెఫినేషన్స్తో ముందుకు వచ్చాను. ప్రైమరీ సెక్టర్. ఈ ప్రైమరీ సెక్టర్లో ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది, అలైడ్ అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది, మీకు తెలిసిందే. దానితో పాటు ఎక్స్ట్రా ఏముంటుందంటే ప్రైమరీ సెక్టర్ ఈజ్ కంప్రైజెస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, మైనింగ్ అండ్ కోరింగ్ కూడా. మైనింగ్ యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ కింద రాదు, సెకండరీ సెక్టార్ కింద రాదు. మైనింగ్ అండ్ క్వారింగ్ అంటే మైనింగ్ చేసేటటువంటి ప్రాంతాలని క్వారీలు అంటారు, అవి కూడా ప్రైమరీ సెక్టర్ కిందనే వస్తుంది. సెకండరీ సెక్టర్ కింద ఏమేమి వస్తుంది? ఇండస్ట్రియల్ సెక్టర్ అనమాట. ఈ సెకండరీ సెక్టర్ కింద కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ పెద్దపీట. ఇండస్ట్రియల్ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెద్దపీట. కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ కూడా. వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ అనగానే అంటే కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ చెప్తున్నాను. అదర్ యూటిలిటీ సర్వీస్ అనగానే సర్వీస్ ఉంది కదా, సర్వీస్ కాబట్టి టెరిషరీ సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ అనుకుంటాము, కానీ అది కూడా ఇండస్ట్రియల్ సెక్టరే, సెకండరీ సెక్టరే. వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ ఆల్సో కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్. సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ప్రైమరీ సెక్టర్లో అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్స్తో పాటు మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉంది. రెండోది సెకండరీ సెక్టర్లో ఏమేమి ఉంది? కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, గ్యాస్ ఉంది, వాటర్ సప్లై ఉంది, అదర్ యూటిలిటీ సర్వీసెస్ కూడా ఉన్నాయి సెకండరీ సర్వీసెస్లో. మూడోది ఏంటంటే సర్వీస్ సెక్టర్. టెరిషరీ సెక్టర్. ఇందులో ఏమేమి కవర్ అవుతాయి? మీకు తెలిసిందే, ట్రేడ్ కవర్ అవుతుంది, హోటల్స్ కవర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కవర్ అవుతుంది. సో సర్వీసెస్ అన్నమాట. అంటే ప్రొఫెషనల్స్ అందరూ ఈ సర్వీస్ సెక్టర్లో ఉంటారు. సో కంప్రైజెస్ ట్రేడ్, రిపేర్,
హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్టు, స్టోరేజ్, కమ్యూనికేషన్, సర్వీస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ హౌసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ లైక్ టీచర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే మీలాంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్, అదర్ సర్వీసెస్, వీళ్ళందరూ సర్వీస్ సెక్టర్లో వస్తారనమాట. టెరిషరీ సెక్టర్. సో 3 సెక్టర్స్ ఉన్నాయి ఎకనామిక్ సర్వే ప్రకారంగా: ప్రైమరీ సెక్టరు, సెకండరీ సెక్టరు, టెరిషరీ సెక్టరు. ముఖ్యంగా 2 గుర్తుంచుకోవాలి. మైనింగ్ అండ్ క్వారీయింగ్ మనం ఎప్పుడైనా సెకండరీ సెక్టర్ అనుకుంటాము, కానీ మైనింగ్ అండ్ క్వారీయింగ్ ప్రైమరీ సెక్టర్లోనే ఉంది. సెకండరీ సెక్టర్లో వాటర్ సర్వీసెస్ అండ్ యూటిలిటీ, వాటర్ సప్లై అండ్ యూటిలిటీ సర్వీసెస్ సర్వీస్ సెక్టర్ అనుకుంటాము, కానీ అది సెకండరీ సెక్టర్లో ఉంది. సో ఏవేవి దేని కింద వస్తాయన్నది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ జీన్ కోఫిషియంట్. జీన్ కోఫిషియంట్ అంటే ఏంటంటే మెజర్స్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ పాపులేషన్. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ పాపులేషన్ అంటే వీళ్ళు రిచ్ పీపుల్, వాళ్ళు మిడిల్ క్లాసు, వీళ్ళు పేదోళ్ళు, సో వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఈ పూర్ పీపుల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయబడుతున్నటువంటి మెజర్మెంట్ పేరు జీన్ కోఫిషియంట్ అన్నమాట. జీన్ కోఫిషియంట్ అంటే ఇట్ మెజర్స్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ద పాపులేషన్. ఇట్ మెజర్స్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ ద ఆర్ అక్రాస్ ద పాపులేషన్. దా మెజర్మెంట్ పేరు ఏంటంటే జీన్ కోఫిషియంట్. ద జీన్ ఇండెక్స్ ఆర్ జీన్ కోఫిషియంట్ మెజర్స్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ across a population. The coefficient ranges from 0 to 100, with 0 representing perfect equality and 1 representing perfect inequality. 1 అంటే 100%. అంటే ఇప్పుడు జీన్ కోఫిషియంట్ 100 చూపించిందంటే ఇన్ఈక్వాలిటీ భయంకరంగా ఉందన్నట్టు. అంటే ఒకడేమో కోట్లలో సంపాదిస్తున్నాడు, ఒకరికేమో తిండి లేదు. అప్పుడు జీన్ కోఫిషియంట్ వాల్యూ ఎంత ఉంటుంది? 1/1 ఉంటుంది. అంటే 0 to 1 అన్నమాట. ఏ రేంజ్లో ఉంటుంది? 0 to 1. 0 అంటే 0%, అంటే ఇన్ఈక్వాలిటీ 0%. 1 అంటే 100%, ఇన్ఈక్వాలిటీ ఈజ్ 100%. సో ఈ జీన్ కోఫిషియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయబడుతుందంటే 0 to 1 వరకు క్యాలిక్యులేట్ చేయబడుతుంది. 0 అంటే 0%, 1 అంటే 100%. ఇంకా ఇప్పుడు నంబర్లకు వస్తున్నాం. నంబర్లు ఇంపార్టెంట్. నామినల్ జిఎస్డిపి, తెలంగాణ నామినల్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి వాస్ వాల్యూడ్ ఎట్ రూపీస్ 13.27 lakh crore after achieving a net worthy growth rate of 15.6% over the previous year. ఏంటిది? నామినల్ జిఎస్డిపి. సో నామినల్ జిఎస్డిపి పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి 15.6% గ్రోత్ రేట్ ఉంది. ఎంత వాల్యూ అయింది? 13.27 lakh crore వాల్యూ అయింది. అంటే మంచి గ్రోత్ రేట్ ఉంది తెలంగాణకి. ఎంత గ్రోత్ రేట్ ఉంది? 15.6% గ్రోత్ రేట్ ఉంది. ఇది ఇంపార్టెంట్. తెలంగాణ జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ రేట్. కాన్స్టెంట్ రేట్ అంటే ఒక కంట్రీని మనము ఒక ఇయర్ని మనము బేస్ ఇయర్లా తీసుకొని ఆ బేస్ ఇయర్లో నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఆ బేస్ ఇయర్ ఏంటంటే 2011, 2012. సార్, ఒక సంవత్సరాన్ని మనం బేస్ ఇయర్గా ఎందుకు తీసుకుంటాము? ఆ సంవత్సరాన్ని ఎందుకు మనం బేస్ ఇయర్ లాగా తీసుకోవాలి అని అంటే ఆ పర్టికులర్ సంవత్సరంలో వర్షాలు, అగ్రికల్చరు, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, అన్ని సెక్టర్లు మంచి గ్రోత్ రేట్లో ఉంటే ఆ ఇయర్ని మనం బేస్ ఇయర్లా తీసుకుంటాం అన్నమాట. ఆ ఇయర్ మీద మనం లెక్కేసుకుంటాము, కాన్స్టెంట్ అంటాము. సో జిఎస్డిబి ఎట్ కాన్స్టెంట్ 2011-12 price increased by 7.4% over the previous year. The state performance was better than that of India's, which experienced an increase of 7% in the real GDP in 2022-2023. So, మన కంట్రీ రియల్ జీడిపి వచ్చేసి 7% ఉంది. మన తెలంగాణ ఇదేమో నామినల్ అండి, ఇదేమో రియల్ జీడిపి, ఇది ఒరిజినల్ లెక్క, అందుకే నేను ఎల్లో కలర్లో పెట్టాను. ఈ ఒరిజినల్ లెక్కలో మన తెలంగాణ జిఎస్డిపి ఎంత? 7.4% ఉంది. 7.4% ఉంది. అదే లెక్క ఇండియాకి ఎంత ఉంది? 7% ఉంది. అంటే తెలంగాణ యొక్క గ్రోత్ రేటు ఇండియా గ్రోత్ రేటు కన్నా ఎక్కువ ఉంది అని నిదర్శనం. సో మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఎంత? 7.4%. మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రైస్ ఎట్ నామినల్ ప్రైజెస్ ఎంత? 15.6%. ఇది ఫైనల్. ఇన్ ద ఇయర్ 2021-22 ప్రీవియస్ ఇయర్ తెలంగాణ నామినల్ per capita income 2,75,443 as per provisional estimates was the second highest among the 13 general states. అంటే జనరల్ స్టేట్స్ అంటే దేనికైతే స్పెషల్ కేటగిరీ లేదో అవి జనరల్ స్టేట్లు అన్నమాట. దేనికైతే స్పెషల్ కేటగిరీ లేదో అవి జనరల్ స్టేట్లు. సో దాని ప్రకారంగా 2,75,443 పెర్ క్యాపిటా ఉంది.
2,75,443 పెర్ క్యాపిటా ఉంది. సో ద ఇయర్ 2021-2022 తెలంగాణ నామినల్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, రియల్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంతనో కూడా చెప్తాను. నేను చెప్తా ఉంటే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, ఇది ఒక సీరియస్ క్లాస్ లాగా రాసుకుంటే మీకు ఉపయోగపరంగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. తెలంగాణ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్, ఇండియాస్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్. సో 13.27 lakhs ఉంది, ఇండియాదేమో 273 lakhs crore ఉంది, తెలంగాణదేమో 13.27 crore ఉంది, తెలంగాణదేమో ఇండియాదేమో 273 కరెంట్ ఉంది నామినల్. ఇప్పుడు సెక్టోరల్ వైజ్గా రెండే పాయింట్లు గుర్తుంచుకోవాలి. నామినల్ జిఎస్డిపి ఎంత, రియల్ జిఎస్డిపి ఎంత. నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేమో 15.6% ఉంది, వెరాస్ రియల్ జిఎస్డిపి రేట్ ఏమో 7.4% ఉంది. ఇప్పుడు సెక్టోరల్ వైజ్గా ప్రైమరీ సెక్టర్ ఎంత, సెకండరీ సెక్టర్ ఎంత, టెరిషరీ సెక్టర్ ఎంత, ఒకటి చూద్దాం. మొదటిగా ద జిఎస్డిపి ఆఫ్ ఎనీ స్టేట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై 3 key సెక్టర్స్. ఏ కంట్రీదైనా దాని యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా లెక్కేస్తారు, దాని యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా లెక్కేస్తారంటే 3 సెక్టర్లను తీసుకొని లెక్కేస్తారు. ఏంటి ఆ 3 సెక్టర్లు అంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, మైనింగ్ అండ్ క్వారీయింగ్. సెకండరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, వాటర్ సర్వీసెస్ అండ్ యూటిలిటీ సర్వీసెస్, వాటర్ సప్లై అండ్ యూటిలిటీ సర్వీసెస్ అన్నీ సెకండరీ సెక్టర్. టెరిషరీ సెక్టర్ హోటల్, ట్రేడ్, రెస్టారెంట్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టర్. ఈ మూడింటి యొక్క కాంట్రిబ్యూషన్ కలిపితేనే మనకి జిఎస్డిపి అనే లెక్క తెలుస్తుంది అన్నమాట. సో ఒకటికొకటి చేద్దాం. సిన్స్ స్టేట్ ఫార్మేషన్ మొదటి నుంచి మనం సర్వీస్ సెక్టర్లో చాలా పైన ఉన్నాం. ఇండియాలానే మనం కూడా సర్వీస్ సెక్టర్లో హై పెర్ఫామ్ చేస్తున్నాం అన్నమాట. మొదటి నుంచి తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి సిన్స్ స్టేట్ ఫార్మేషన్ సర్వీస్ సెక్టర్ హ్యాస్ బీన్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ టు తెలంగాణ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఫాలోడ్ బై ద ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్. టాప్లో ఏముంది, సర్వీస్ సెక్టర్ ఉంది. రెండోదిలో ఏముంది, సెకండరీ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్. లాస్ట్కి ఏముంది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఉంది. బేస్డ్ ఆన్ ద ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫర్ తెలంగాణ ఇన్ 2022-2023, ద సర్వీస్ సెక్టర్ అకౌంటెడ్ ఫర్, ఈ నెంబర్ ఇంపార్టెంట్, సర్వీస్ సెక్టర్ ఎంత అకౌంట్ చేసింది, 62.8% అకౌంట్ చేసింది ఆఫ్ తెలంగాణస్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ at current prices, followed by industrial sector including mining and quarrying 19.0%. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే జాగ్రత్తగా వినండి, ప్రైమరీ సెక్టర్లోనే మైనింగ్ అండ్ క్వారింగ్ ఉంటుంది, సెకండరీ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే ఇండస్ట్రియల్ సెక్టర్ అని లెక్కేస్తానో, ఇండస్ట్రియల్ సెక్టర్ లెక్కేసినప్పుడు మైనింగ్ అండ్ క్వైరింగ్ దీనికి ఎందుకు వస్తుంది గుర్తుంచుకోండి. సెకండరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ రెండు ఒకటి కాదు. సెకండరీ సెక్టర్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ కన్స్ట్రక్షన్ ప్లస్ వాటర్ సప్లై అండ్ యూటిలిటీ సర్వీస్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నప్పుడు ఏమవుతుందంటే సెకండరీ సెక్టర్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ కిందనే వస్తుంది. సో ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చేసి అందుకే స్పెసిఫిక్గా చెప్పారు వాళ్ళు తెలంగాణ ఎకనామిక్ సర్వేలో, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంక్లూడింగ్ మైనింగ్ అండ్ క్వారింగ్ 19.0% అండ్ ద అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ 18.2%. మనము ఒక బార్ చార్ట్ వేస్తే 60% సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్, 62%, 19% ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంక్లూడింగ్ మైనింగ్ అండ్ క్వారీయింగ్, 18% ఓన్లీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇలా ఉంటుంది అన్నమాట. సో గుర్తుంచుకోండి, 62.8% ఏమో సర్వీస్ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంక్లూడింగ్ మైనింగ్ అండ్ కోరింగ్ ఏమో 19%, అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ ఏమో 18.2 నువ్వు 62.8 అదేమో 19%. ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ లెస్ టు తెలంగాణ ఎకానమీ దాన్ ఇట్ డస్ టు ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 25 to 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ మన తెలంగాణలో ఇండస్ట్రియల్ సెక్టర్ అంత గ్రోత్ అవ్వలేదు. సో తెలంగాణ, ఇది స్టేట్మెంట్ వైజ్ అడుగుతాడు వాడు,
ఎగ్జామ్లో స్టేట్మెంట్ వైజ్ అడుగుతాడు, అనాలిసిస్ అన్నమాట, గుర్తుంచుకోండి. తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్కి కాంట్రిబ్యూషన్ తక్కువ ఇండియాతోని పోలిస్తే. అంటే ఇండియా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో ఇండస్ట్రియల్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ, 25 to 30% ఉంటుంది. కానీ తెలంగాణలో ఇండస్ట్రియల్ యొక్క కాంట్రిబ్యూషన్ 19% ఉంది. సో తెలంగాణలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ తక్కువ ఇండియాతోని పోలిస్తే. ద సర్వీస్ సెక్టర్ అకౌంట్ ఫర్ 62.8% of the state's value added in 2022-2023. Its shares in state nominal gross value added is larger than the share of the sector in India's. India matram 53.4%. ఇండియాలో సర్వీస్ సెక్టర్ ఏమో 53.4 సెక్టరు, కానీ తెలంగాణలో సర్వీస్ సెక్టర్ మాత్రం 62.8%. సో పెద్దపీట సర్వీస్ సెక్టర్ వస్తే తెలంగాణలో సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఇండియా సర్వీస్ సెక్టర్తో పోలిస్తే. ఇండస్ట్రీస్కి వస్తే తెలంగాణలో ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువ ఇండియా ఇండస్ట్రియలైజేషన్తో పోల్చుకుంటే. ఇన్ తెలంగాణ ద robust growth achieved by the agriculture and allied sectors during the pandemic and after it continued in 2020-2023. The sector grew by 11.9%. పాత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 11.9% గ్రో అయింది. కానీ దాని ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 18.2%. కానీ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మంచి గ్రోతే ఉంది. అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మంచి కాంట్రిబ్యూషన్ ఉందని చెప్తుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నామంటే 3 పాయింట్లు చదువుకున్నాము. ఒకటి ఓవర్వ్యూలో పాపులేషన్ ఏరియా మనం ఏ పొజిషన్లో ఉన్నామన్నది చదువుకున్నాము. రెండోది జిఎస్డిపి వాల్యూ ఎంత ఉంది మనది, నామినల్ కరెంట్ ప్రైజెస్లో ఎంత ఉందన్న చదువుకున్నాము. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందని చదువుకున్నాము. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎంత ఉందని అనుకున్నాము. 2, 3 కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. అలా మనము దాంతోపాటు అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్స్ విచ్ ఇంక్లూడ్ మైనింగ్ అండ్ క్వారింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందన్నది మనం చూసాము. సో ఇప్పటివరకు ఈ 3 పేజెస్ ఆఫ్ నోట్స్ మీ దగ్గర ఉండాలి. ఈ 3 పేజీల యొక్క నోట్స్ మీ దగ్గర ఉండాలి. 3 కవర్ చేసాము ఇప్పటివరకు. ఇంకా ఎంప్లాయ్మెంట్ కవర్ చేస్తున్నాము. మైక్రో ఎకానమీ కదా, సెకండ్ యూనిట్ పేరేంటి, మైక్రో ఎకనామిక్ ట్రెండ్ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది. అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే in 2020-2021, Telangana had in labor force participation rate of 65.4% as opposed to 58.4% at the national level. So labor force participation మన దగ్గర ఎక్కువగా ఉంది. తెలంగాణ హ్యాడ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఆఫ్ 65.4, ఇండియాకి వచ్చేసరికి 58.4. మన ఇండియాతో కంపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇండియా కన్నా మన యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. ఇండియాలో 58.4 ఉంది, కానీ తెలంగాణలో లేబర్ ఫోర్స్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ వర్కర్ పాపులేషన్ చెప్పినాను నేను, 15 నుంచి 59 మధ్యలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే నాకు జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ వర్కర్ పాపులేషన్ రేషియో అనుకుంటాము. స్టూడ్ ఎట్ 62%, an increase of 2.3% points from its value in. సో వర్కర్ పాపులేషన్ రేషియో వచ్చేసి 62%లో ఉన్నాము. పోయిన సంవత్సరం అంటే 2019-2020తో పోల్చుకుంటే మనం ఇంకాస్త ముందుకెళ్ళాము. అంటే ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ తెలంగాణలో ఉంది. అంటే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, అంటే ఎంప్లాయిడ్గా ఉన్నారా లేదా, 100 మందిలో 62.8% ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. తెలంగాణ హ్యాడ్ ఎ ఫిమేల్ వర్క్ పాపులేషన్ రేషియో ఆఫ్ 47.7%, 13.8% పాయింట్స్ హయ్యర్ దెన్ నేషనల్ ఫిమేల్. మంచి విషయము. నేషనల్ లెవెల్లో ఫిమేల్ వర్క్ పాపులేషన్ రేషియో వచ్చేసి 33.9% ఉంది. కానీ మన తెలంగాణలో వచ్చేసి ఫిమేల్ వర్క్ పార్టిసిపేషన్ 47.7 ఉందండి, చాలా ఎక్కువ. సో దాని అర్థం ఏంటంటే ఇండియాతోని పోలిస్తే తెలంగాణలో ఫిమేల్ యొక్క పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ ఎక్కువ. స్టేట్మెంట్ ఇండియాతోని పోలిస్తే తెలంగాణలో ఫిమేల్ యొక్క వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ, ఇండియా కన్నా ఎక్కువ. కానీ విడ్డూరం ఏంటంటే మేల్ మాత్రము ఇండియాతోని పోలిస్తే తెలంగాణ మేల్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ ఈజ్ లెస్. అంటే the male labor force participation rate in Telangana was marginally lower than the national average for males. So రెండు ట్రెండ్లు మీకు అర్థమైనాయి.
రెండు ట్రెండ్లు అర్థమైనాయి. ఏంటి ట్రెండ్ వచ్చేసి ఓవరాల్గా పాపులేషన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ చూసుకుంటే తెలంగాణ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది 62%. ఇండియాది ఇంకా తక్కువగా, ఇండియాతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువగా ఉంది. ఇండియాది 58.4, తెలంగాణది 65.4. సో తెలంగాణలో ఓవరాల్ వర్క్ ఫోర్ పార్టిసిపేషన్ తెలంగాణది ఎక్కువ ఉంది ఇండియా కన్నా. ఫిమేల్ది వచ్చేసరికి ఫిమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఇండియాతోని పోలిస్తే, కానీ మేల్ వర్క్ ఫోర్ పార్టిసిపేషన్ వచ్చేసి తక్కువ ఎవరితోని పోలిస్తే, ఇండియాతోని పోలిస్తే. కరెక్ట్, ఇండియాతోని పోలిస్తే. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ డిక్లైన్డ్, ఇంక్రీజ్ అవ్వలేదు. ఏం నోటిఫికేషన్లు ఇవ్వకున్నా కూడా ఎలా సార్ డిక్లైన్ అంటే ఏదైనా సరే 15 to 59 ఏజ్లో ఉన్న వాళ్ళు, 15 నుంచి 59 వయసులో ఉన్న వాళ్ళు ఏ పని చేసినా కూడా ఎంప్లాయ్మెంట్ కిందనే లెక్కొస్తుందన్నమాట. అలా ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ డిక్లైన్డ్ ఫ్రమ్ 7.5% to 5.1% అమాంగ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. సో అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ తగ్గింది. పోయిన సంవత్సరం ఎంత ఉండే, 7.5% ఉండే. ఇప్పుడు 2022, 2023కి ఎంత అయింది, 5.1% అయింది. సో అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ తెలంగాణలో తగ్గింది. ఆఫ్ ఆల్ సెక్టర్స్ మీకు తెలిసిందే, అన్ని సెక్టర్లతో పోలిస్తే ఏ సెక్టర్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది, అగ్రికల్చర్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అగ్రికల్చర్ ఈజ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్. Agriculture is the largest employer, providing livelihood to 45.8% వర్కింగ్ అడల్ట్స్. ఈ రోజు కూడా 100 మంది అడల్ట్స్లో 45.8 మంది అడల్ట్స్ అగ్రికల్చర్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు మన తెలంగాణలో. సో హైయెస్ట్ ఎంప్లాయర్ ఎవరు, అగ్రికల్చర్. దిస్ ఈస్ ఫాలోడ్ బై సర్వీస్ సెక్టర్. సెకండ్ ఎవరు, సర్వీస్ సెక్టర్, విచ్ ఎంప్లాయీస్ ఎ థర్డ్ ఆఫ్ ఆల్ వర్కర్స్ ఇన్ ద. సో అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేసి 45, థర్డ్ అంటే సర్వీస్ సెక్టర్ వచ్చేసి 33, అంటే 78, ఇంకో 22% వచ్చేసి ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టర్. సో హైయెస్ట్ ఎంప్లాయర్ ఈజ్ అగ్రికల్చర్, సెకండ్ ఈజ్ సర్వీస్ సెక్టర్, థర్డ్ ఈజ్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ పర్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరము మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ ఇస్తుంది. 2021 ఇచ్చింది, ఇంకా 2022 ఇవ్వలేదు. సో 2021 మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ రాష్ట్రాలని కంపేర్ చేస్తూ ఇస్తుందన్నమాట. ఏ రాష్ట్రంలో ఎక్కువ పోవర్టీ ఉందో ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ చెప్తుంది. ఇది ఎవరు ఇస్తారంటే నీతి ఆయోగ్ ఇస్తుంది. తెలంగాణ షోడ్ ఎక్సెప్షనల్ ఇంప్రూవ్మెంట్ ఆన్ వేరియస్ ఇండికేటర్స్ బిట్వీన్ 2015-16 to 2019-21. 88% more people have access to drinking water between this. So 88% are having drinking water facility. ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారంగా ఎకనామిక్ సర్వే తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఒక 5 సంవత్సరాల కాలంలో 88% ఆఫ్ మోర్ పీపుల్ ఆర్ హ్యావింగ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఎందుకంటే మల్టీ డైమెన్షన్ పోవర్టీ అంటే ఒక డబ్బులు ఒక్కటే కాదు, డబ్బులు, ఫుడ్, వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అందులో వాటర్లో, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్లో 5 సంవత్సరాల ప్రాంతంలో 88% ఆఫ్ ద మెంబర్స్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇంప్రూవ్డ్ కుకింగ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ బై 75% మోర్ పీపుల్. రెండోది ఇంప్రూవ్డ్ కుకింగ్ ఫ్యూయల్ అంటే ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, 75% మోర్ పీపుల్ ఇన్ దిస్ పీరియడ్. 61% more people have bank accounts in the same period. ఏ పీరియడ్ నుంచి 2015 నుంచి 2019 వరకు. శానిటేషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ బై 52%, హౌసింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ బై 23%. సో 5 సంవత్సరాల కాలంలో అన్ని పర్సెంటేజెస్లో ఇంప్రూవ్ అవుతూనే ఉంది. నీతి ఆయోగ్ యూజ్డ్ ఇండికేటర్స్ ఏమేమి వాడుతుందనంటే, కుకింగ్ ఫ్యూయల్ 1, శానిటేషన్ 2, డ్రింకింగ్ వాటర్ 3, ఎలక్ట్రిసిటీ 4, హౌసింగ్ 5, అసెట్స్ 6, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రమ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 టు డిటర్మైన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇలా 8 కంటెంట్లలో వీళ్ళు లెక్కేసి మల్టీ డైమెన్షనల్లీ పూర్ ఆర్ నాట్ అని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. మన ప్రభుత్వము అంటే తెలంగాణ రాష్ట్రము 2015 నుంచి 2019 వరకు లెక్కేసుకుంటే అన్ని సెక్టార్లో గ్రో అవుతున్నాము. ముఖ్యంగా ఎన్ని సెక్టార్లో లెక్కేస్తారు, 8 సెక్టార్లలో లెక్కేస్తారు. 1 కుకింగ్ ఫ్యూయల్, 2 శానిటేషన్, 3 డ్రింకింగ్ వాటర్, 4 ఎలక్ట్రిసిటీ, 5 హౌసింగ్, 6 అసెట్స్,
7 బ్యాంక్ అకౌంట్స్, 8 ఏమో స్టాండర్డ్ ఆఫ్. సో ఈ మల్టీ డైమెన్షన్ పోవర్టీ ఇండెక్స్ కింద వీఆర్ పెర్ఫార్మింగ్ మెటిక్యులస్లీ హై, చాలా మార్వలెస్గా మనం పెర్ఫామ్ చేస్తున్నామని తెలంగాణ ఎకనామిక్ సర్వే చెప్తుంది. సో మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి, ఆ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చిందో అన్ని సెక్టర్లో మంచిగా గ్రో అవుతున్నాం మనము. 8 సెక్టార్ల లెక్క తీస్తారు, 8 సెక్టార్లోనూ మనం గ్రో అవుతున్నాం అన్నది లెక్క. ఇది మైక్రో ఎకనామీ ఆఫ్ తెలంగాణ. ఏమేం చదివాం మనం, మీరే చెప్పాలి ఫాస్ట్గా. ఏమేం చదివాం మనము ఈ సెకండ్ యూనిట్లో? ఏమేం చదివాం మనము? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నామినల్ అండ్ కరెంట్. రెండోది పెర్ క్యాపిటా ఇన్కమ్. మూడోది గ్రాస్ వాల్యూ యాడెడ్. నాలుగోది కాంపనెంట్స్, కాంట్రిబ్యూషన్స్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అని చదువుకున్నాం. ఇంకా దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి చదువుకున్నాం. ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, లేబర్ ఫోర్స్ పీరియాడిక్ సర్వే ఏమని చెప్తుంది, దాని ప్రకారంగా వర్క్ లేబర్ పార్టిసిపేషన్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇండియాతోని పోల్చాం మనం. ఇండియా తెలంగాణ పోల్చాం. ఫైనల్గా మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో మనం ఎక్కడున్నాము, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో మనం అన్నిట్లలో పర్ఫామ్ చేస్తున్నాము, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ కింద ఏమేమిలో మనం పెరిగాము అన్నది ఉంది. ఎంత ర్యాంక్ అన్నది మళ్ళీ ఉంది, పోవర్టీ ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది కూడా చెప్తాను నేను. సో ఎందులో పెరిగామన్నది వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఎంత ర్యాంక్ వచ్చిందన్నది వాళ్ళు తర్వాత వెల్ఫేర్ యూనిట్లో చెప్పారు. సో థర్డ్ది పబ్లిక్ ఫైనాన్స్. ఇక్కడ నేను ఎకానమీ కూడా కవర్ చేస్తాను, దయచేసి ఫోకస్ చేయండి. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్, గవర్నమెంట్కి సంబంధించిన ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్లో రెవెన్యూ రిసిట్స్. నేను ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, నాకు వచ్చిన రెవెన్యూ రిసిట్స్ అంటే నాకు ఏమేమి డబ్బులు ఏ రూపకంగా వస్తున్నాయి అన్నది రెవెన్యూ రిసిట్స్. నాకు ఏ రూపకంగా డబ్బులు వస్తున్నా అన్నది రెవెన్యూ రిసిట్స్. ఏమేమి అవి? కంప్రైజెస్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్. అవును, నాకు వచ్చే రెవెన్యూ ట్యాక్స్ రూపకంగా వస్తుంది, జిఎస్టీ రూపకంగా వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ రూపకంగా వస్తుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపకంగా వస్తుంది, ఒకప్పుడు సేల్స్ ట్యాక్స్ రూపకంగా వచ్చేది, ఒకప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రూపకంగా వచ్చేది. ఇవన్నీ మర్జ్ అయ్యి ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీలోకి మర్జ్ అయిపోయింది ట్యాక్స్. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే నేను ఎవరికైనా లోన్ ఇస్తే వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ పే చేస్తే, నేను ఎక్కడి నుంచైనా అప్పులు తెచ్చుకుంటే, అంటే ఇవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్, ఏదైనా ట్రాన్స్కో నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్, టీఎస్ జెన్కో నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్, టీఎస్బిటిసిఎల్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ దాని నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్స్, అవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనమాట. 2 రెవెన్యూలు ఉంటాయి, ఒకటి ట్యాక్స్ రెవెన్యూ, ఇంకోటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నుల రూపకంగా వచ్చింది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నులేతర ఆదాయం. ట్రాన్స్ఫర్ అండ్ గ్రాంట్స్ ఫ్రమ్ ద సెంటర్. 3 అంటే ఎప్పుడైనా సరే స్టేట్కి వచ్చేసి, గుర్తుంచుకోండి, స్టేట్కి వచ్చేసి రెవెన్యూ, నేను స్టేట్ అయితే 3 రకాలుగా నా దగ్గరికి డబ్బులు వస్తాయి. ఒకటి ట్యాక్స్ రూపకంగా, ఇంకోటి నాన్ ట్యాక్స్ రూపకంగా, పన్నుల రూపకంగా, పన్నులేతర రూపకంగా. మూడోది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, గ్రాంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద సెంటర్. ఈ 3 రూపకంగా నాకు రెవెన్యూ రిసీట్ వస్తుంది. ట్యాక్స్, నాన్ ట్యాక్స్, ట్రాన్స్ఫర్ అండ్ గ్రాంట్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది రెవెన్యూ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ అమౌంట్ వస్తుంది నా దగ్గరికి. క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటి? బారోయింగ్స్. బారోయింగ్ ఇక్కడ రాదండి, బారోయింగ్ ఎక్కడ వస్తుంది? కంప్రైజెస్ బారోయింగ్. డెట్ రీపేమెంట్, ఆల్రెడీ నా దగ్గర ఎవరైనా అప్పు తీసుకుంటే నాకు మళ్ళీ కడితే, నా దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటే నాకు ఇంట్రెస్ట్ పే చేస్తే, అవన్నీ క్యాపిటల్ రిసీట్స్ అంటారు అనమాట. నాన్ ట్యాక్స్ అంటే ఏంటంటే ప్రాఫిట్లు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి ప్రాఫిట్, లేకపోతే గవర్నమెంట్ భూమిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, అది కూడా పన్నులేతర. గవర్నమెంట్ భూములు, బంజర్ భూములు అమ్ముకుంటే క్యాపిటల్ రిసీట్స్. బారోయింగ్ కానివ్వండి, డెట్ రీపేమెంట్ రిసీట్స్ కానివ్వండి, రిసీట్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ అసెట్స్ కూడా క్యాపిటల్ రిసీట్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కేటగరైజ్ చేస్తున్నా చూడండి. రెవెన్యూ రిసీట్స్ మొదటిది, ట్యాక్స్ రెండోది, నాన్ ట్యాక్స్ మూడోది, ట్రాన్స్ఫర్ అండ్ గ్రాంట్స్ ఫ్రమ్ ద సెంటర్. ఇది రెవెన్యూ రిసీట్స్. 3 భాగాలు ఉన్నాయి. క్యాపిటల్ రిసీట్స్, అప్పు తీసుకుంటే క్యాపిటల్ రిసీటే. డెట్ రీపేమెంట్, నేను ఎవరికైనా అప్పిస్తే వాళ్ళు నాకు మళ్ళీ కడితే. 3 రిసీట్స్ ఫ్రమ్ సేల్ ఆఫ్ అసెట్స్. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఏదైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉందనుకోండి, దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, దాన్ని అమ్మేశాను అనుకోండి, టీఎస్ఆర్టీసీ ఉంది, నేను దాన్ని ప్రైవేట్ రంగానికి అమ్మేశాను అనుకోండి, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు కదా, డిజిన్వెస్ట్మెంట్ కూడా క్యాపిటల్ రిసీట్స్. ఒకటి రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి.
మూడోది రెవెన్యూ ఎక్స్పెండిచర్, నాకు వచ్చిన డబ్బులు దేనికి ఎక్స్పెండిచర్ చేస్తున్నాను. Those expenditures of the government that do not lead to the creation of fixed assets are called revenue expenditure. The best example is salaries, maintenance of offices. వీటిని ఏమంటారంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పెండిచర్ వల్ల ఎలాంటి అసెట్ ఫామ్ అవుతలేదు, అంటే ఒక ప్రాజెక్ట్ ఫామ్ అవ్వట్లేదు, ఒక బిల్డింగ్ ఫామ్ అవ్వట్లేదు, రోజువారీ ఖర్చులకి జీతాలకి డబ్బులు పోతే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, it is the money spent by the government on the development of machinery, equipment, building, health facilities, education. It also includes the expenditure incurred on acquiring fixed asset like land, investment by the government that gives profits or dividend in future. ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఏదో ఒక దానిలో ఇన్వెస్ట్మెంట్ చేశా సో దట్ నాకు లాభం వస్తుంది ఫ్యూచర్లో, అవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, గుర్తుంచుకోండి. సో రెవెన్యూ రిసీట్స్ కింద ఏమేమి వస్తాయి, క్యాపిటల్ రిసీట్స్ కింద ఏమేమి వస్తాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ఏమేమి వస్తాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది కొత్తది. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ ఆన్ సాలరీస్ అండ్ వేజెస్, పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచరే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగం. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఇందులో భాగం అన్నమాట. ఎప్పుడైనా కూడా ఇందులో పార్ట్ ఏంటిది, కమిటెడ్, తప్పదిగా కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏంటిది, సాలరీస్, వేజెస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్. నేను లోన్ తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయడం తప్పదు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగమే, కానీ దాన్ని సపరేట్గా ఒక టర్మ్తో పిలుస్తారు. ఏంటంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్. సాలరీస్ తప్పదు, కమిటెడ్. పెన్షన్ తప్పదు, కమిటెడ్. ఇంట్రెస్ట్ పేమెంట్ తప్పదు, ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే మొత్తం ఖర్చు ఎంత చేస్తున్నామో, నేను ఎంత ఖర్చు పెడుతున్నానో, నేను 50 రూపాయలు ఖర్చు చేశాను అనుకోండి, నాకు వచ్చేది 40 రూపాయలు అనుకోండి, అంటే నేను 10 రూపాయలు ఎక్కువ అప్పు తీసుకొని నేను ఖర్చు చేసినట్టే కదా, అది ఫిజికల్ డెఫిసిట్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్. అదే నేను ఖర్చు చేసింది 50 రూపాయలు, నాకు వచ్చిన రెవెన్యూ 60 రూపాయలు అనుకోండి, ఫిజికల్ సర్ప్లస్. ఎక్కువైతేనేమో సర్ప్లస్, తక్కువైతేనేమో డెఫిసిట్. టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ, అది డెఫిసిట్. ఇప్పుడు ఒక లెక్క తెలుస్తుంది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను చూడు, 50 రూపాయలు ఖర్చు చేశాను, నాకెంత రాబడి వచ్చింది, 40 రూపాయలే వచ్చింది. అంటే నేను ఖర్చు చేసింది 50 రూపాయలు, మరి నాకు వచ్చింది 40 రూపాయలే కదా, మరి ఇంకో 10 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది. ఫిజికల్ డెఫిసిట్ విల్ గివ్ యూ హౌ మచ్ యూ హ్యావ్ టు బారో. నువ్వు ఫిజికల్ డెఫిసిట్లో ఉన్నావు అంటే 4% ఫిజికల్ డెఫిసిట్లో ఉన్నావు అంటే 4% నువ్వు అప్పు తీసుకోవాల్సిందే. ఇప్పుడు నేను నా ఖర్చులే 50 రూపాయలు అయినప్పుడు, నాకు రెవెన్యూ 40 రూపాయలు అయినప్పుడు 10 రూపాయలు నేను ఎట్లాగో నేను ఏదో ఒక చోట అప్పు చేసుకుంటేనే కదా నేను సర్వైవ్ అయ్యేది. సో ఫిజికల్ డెఫిసిట్, వెరీ గుడ్ పాయింట్ ఇది. ఫిజికల్ డెఫిసిట్ విల్ గివ్ యూ హౌ మచ్ మనీ యూ హ్యావ్ టు బారో. ఫిజికల్ డెఫిసిట్ విల్ గివ్ యూ హౌ మచ్ మనీ యూ హ్యావ్ టు బారో. అంటే ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ 50 ఉందనుకోండి, టోటల్ రెవెన్యూ 40 వచ్చింది అనుకోండి, కానీ ఫిజికల్ డెఫిసిట్ 0 కావాలంటే అప్పుడు నువ్వు ఎంత చేయాలి, మళ్ళీ బారోయింగ్ 10 చేయాలి, అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. ఇప్పుడు బారోయింగ్ ఎంత చేయాలి, దీని ఇటు పంపిస్తే ఈ మైనస్ ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఖర్చు పంపిస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, అంటే బారోయింగ్ అవుతుంది. 50 - 40 ఎంత, 10. సో నువ్వు ఎంత బారో చేయాలి, 10 రూపాయలు బారో చేయాలి. అంటే అర్థం ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ ఒక ఇండికేటర్ అన్నమాట. ఫిజికల్ డెఫిసిట్ మనకు ఒక ఇండికేటర్. ఫిజికల్ డెఫిసిట్ మనకు దారి చూపిస్తుంది ఎంత అప్పు మనం చేయాలి అని. అర్థమైందా? నెక్స్ట్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగం అనమాట. డెవలప్మెంట్ కోసం వాడుతున్నటువంటి ఎక్స్పెండిచర్. అవును, డెవలప్మెంట్ అంటే క్యాపిటల్ మంచిది. దేనికి, స్పెండింగ్ లైక్ సోషల్ సర్వీస్, ఎడ్యుకేషన్కి, హెల్త్ కోసం, వెల్ఫేర్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, హౌసింగ్ కోసం, యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ సర్వీసెస్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, ఫారెస్ట్రీ డెవలప్మెంట్ కోసం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం. వీటిని ఏమంటారంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాము. నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే స్పెండింగ్ ఆన్ జనరల్ సర్వీసెస్ లైక్ ఏంటి, ఫిజికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లైక్ ఏంటి, కార్ పెట్రోల్ పోయించుకొని అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఎంపీల ఎమ్మెల్యేలు ఒక ఏరోప్లేన్ ఛార్జెస్, ఇవన్నీ దేని కింద వస్తాయి, నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ ఫైనాన్సెస్లో భాగము. ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ రెసిప్ట్ నుంచి, క్యాపిటల్ రెసిప్ట్ నుండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుండి, కమిటెడ్ ఎక్స్పెండిచర్ నుండి, ఫిజికల్ డెఫిసిట్ నుండి, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మనకు ప్రాపర్గా అర్థమయ్యేటట్టు చెప్తుంది ఈ పబ్లిక్ ఫైనాన్స్ ఎలా మనకు అర్థమవుతుంది అన్నది. ఈ డెఫినేషన్స్ నంబర్స్ మనకు తెలిసిందనంటే మన ప్రభుత్వం ఎలా ఉంది, మన ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది,
మన ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరే నాకు ఆన్సర్ చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఫిజికల్ డెఫిసిట్ 2017లో 4.2% ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఫిజికల్ డెఫిసిట్ 2023లో 14.2% ఉంది. అంటే మన తెలంగాణ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది? వెరీ గుడ్, బ్యాడ్. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు 3 చూస్తారు తెలుసా. ఇప్పుడు బయట అమెరికా వాళ్ళు ఒక రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చూస్తారంటే 3 చూస్తారు. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూస్తారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, బాగుందా, స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ ఉందా, స్టేబుల్ గవర్నమెంట్ ఉందా అని చూస్తారు. 1. 2 ఏం చూస్తారు తెలుసా, ఆ ప్రభుత్వం యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, అంటే ఆ ప్రభుత్వం నిలదొక్కుకోగలదా. ఆ ప్రభుత్వం యొక్క ఫిజికల్ డెఫిసిట్ 10 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, రారు. ఇదేదో ఒక రోజు కొలాప్స్ అయిపోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి రారు. ఫిజికల్ డెఫిసిట్ చూస్తారు. 3 జీడిపి చూస్తారు. జీడిపి ఎంత ఉంది, ఓ సంవత్సరానికి ఇంత గ్రో అవుతుందా, అమ్మో అయితే ఇక డిమాండ్ ఎక్కువ ఉంటుంది, నేను వెళ్ళి కంపెనీ పెడతాను. ఇలాంటి పారామీటర్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనమాట. సో ఫిజికల్ డెఫిసిట్ ఈస్ ఎ వెరీ గుడ్ పారామీటర్ టు అండర్స్టాండ్ ద హెల్త్ ఆఫ్ ద ఎకానమీ. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, సెజ్ అండ్ సర్చార్జ్, ఇది నేను చెప్పదలుచుకున్నాను. సెజ్ అండ్ సర్చార్జ్ అంటే ఏంటంటే, సెజ్ కలెక్ట్ చేస్తాం. సెజ్ కలెక్ట్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద మనం ఏం చేస్తామనంటే ప్రతి సెజ్ చేస్తామన్నమాట. సెజ్ పెట్రోల్ మీద ₹2 ఎక్స్ట్రా ఛార్జ్. ఈ ₹2 ఏం చేస్తామంటే ఇరిగేషన్ డెవలప్మెంట్ కోసం వాడతాము. ఆ ₹2 పెట్రోల్ మీద ఏదైతే సెజ్ అంటే ఎక్స్ట్రా ట్యాక్స్ వేసి ఆ వచ్చిన డబ్బులు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడితే దాన్ని సెజ్ అంటారు. సర్చార్జ్ అంటే నీ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పర్ ఇయర్ ఉంటే దానికన్నా ఎక్కువ ఉంటే 30% ట్యాక్స్ పడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ ట్యాక్స్ కన్నా ఎక్కువ అమౌంట్ నువ్వు సంపాదిస్తున్నావు అనుకోండి, ఆ ట్యాక్స్ మీద ట్యాక్స్ సర్చార్జ్. ఆల్రెడీ నేను 30% బ్రాకెట్లోకి వచ్చాడు కాబట్టి ఆ 30% మీద ఇంకో 30% వేయండి, ఆ 30% మీద ఇంకో 10% వేయండి. అంటే ఎంత అయింది? 30% మీద 10% మళ్ళీ ఎంత ట్యాక్స్? అలా ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసే సర్చార్జ్. నువ్వు ఎప్పుడైతే నీ ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్నావో, నీకు ఆల్రెడీ ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చిన తర్వాత, కాకపోతే నువ్వు హయ్యర్ అమౌంట్ బ్రాకెట్లో పడుతున్నావు కాబట్టి ట్యాక్స్ మీద ట్యాక్స్ పడడం సర్చార్జ్ అంటారు. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, సెజ్ అండ్ సర్చార్జ్ ఆర్ లీగల్. సెజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ specific purpose. Surcharge collected on the next tax paid by an entity can be used for any purpose seen fit by the government. Tax on tax is called as surcharge. అది దేనికైనా వాడొచ్చు, కానీ సెజ్ మాత్రం దేనికైతే మనం ఒప్పుకుంటామో దానికి మాత్రమే వాడాలి. డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద డివిజిబుల్. 1980-81లో the center received 2.3% gross tax revenue as cess and surcharge. However, by 2020-21 this percentage has increased to 20.1%. చూడండి, 2.3 1980లో ఉంది, మొన్న 2020-21 వచ్చేసరికి 20.1%. సెజ్ సర్చార్జ్ కూడా పెంచుకుంటూ పోతున్నాం, ట్యాక్సెస్ మనం పెంచుకుంటూ పోతున్నాం, ట్యాక్స్ కలెక్షన్ కూడా జరుగుతుంది. The 15th Finance Commission estimated that cess and surcharge would amount to an average of 18.4% of gross tax revenue between 2021 and 2025. సో మొత్తం మన ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుందో అందులో సెజ్ ఉన్న సర్చార్జ్ రెండు కలిపే 18.4% వస్తుంది. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ప్లస్ సెజ్ ఇవి రెండు కలిపే 18.4% వచ్చేలాగుందని చెప్పేసి 15th Finance Commission చెప్పింది. Tax devaluation to states as a percentage of cross tax revenue of the center came down to 29.6% in 2023 as compared to 41% recommended by the మీకు తెలుసు. ఫైనాన్స్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటి? సెంటర్ నుండి స్టేట్కి డివాల్యూ చేయాలి, సెంటర్ నుండి స్టేట్కి డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్ చేయాలి. ఆ డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్ 41% ఉండాలని చెప్పేసి 15th Finance Commission చెప్పింది. కానీ మనం ఎంత డివాల్యూ చేశామంటే ఇప్పటివరకు 29.6% మాత్రం డివాల్యూ చేశాము. ఎంత చేయాలి? 41% చేయాలి. ఎంత చేసాము ఇప్పటి వరకు? 29.6% డివాల్యూ చేస్తున్నాము. డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్. The budget, total expenditure of Telangana for fiscal year 2022-2023 is 2,56,859 crore. The budgeted total expenditure, which includes both revenue and capital expenditure. The capital expenditure has been budgeted at a higher level of rupees 29,728 as in 2021-2022, despite making large allocation for welfare schemes. Telangana with its SOTR to GSDP
Ratio of 7.21% is the second highest among India GSDP, whereas India GS average is 6.07%. State goods and service tax 34.5% and sales tax 33.3% largest components. అంటే మన స్టేట్ ట్యాక్స్ ఎస్ఓటిఆర్ అంటే స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ అనమాట. స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ కూడా పెరుగుతూనే ఉంది. మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,56,859 crore. ఇందులో నుంచి నేను కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తీశాను, ఇది రాసుకోండి వీలైతే, అందుకే మెన్షన్ చేశాను ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఫస్ట్ పాయింట్, ద పెర్ క్యాపిటా ఇన్కమ్ ఇంక్రీజ్ టు రూపీస్ 3.17 lakhs in 2022-2023, which is rupees 1.46 lakhs higher than the national per capita income of rupees 1.71 lakh. ఇండియా పెర్ క్యాపిటా ఇన్కమ్ ఏమో 1.71 lakh, తెలంగాణ పెర్ క్యాపిటా ఏమో 3.17 lakh. చాలా గొప్ప విజయం. భారతదేశంతో పోల్చితే మన యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా ఉంది, 3.17 ఉంది, కానీ ఇండియాది మాత్రం 1.71 ఉంది. సో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్, ఆల్మోస్ట్, బేస్డ్ ఆన్ compound annual growth rate of per capita income at current prices for Telangana and India for 2014-15 to 2020-23. The average citizen in Telangana can expect their income of double in roughly 5 to 6 years, whereas the average citizen in the country as a whole would have to wait for about 8 to 9 years, says the report. Statement అడుగుతాడు ప్రిలిమ్స్లో. మనము 2014-15లోనే మన దాంతో పోల్చుకుంటే 2022-2023 వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 to 6 yearsలోనే డబుల్ అయింది మన యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్. కానీ ఇండియా లెక్క చూసుకుంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ డబుల్ అవ్వాలంటే 8 to 9 years పడుతుంది. కానీ మన తెలంగాణలో వచ్చేసి తెలంగాణ పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడానికి, డబుల్ అవ్వడానికి 5 to 6 yearsలోనే పట్టింది. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది ఇండియా యొక్క గ్రోత్ రేట్తో పోల్చుకుంటే అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2014-15తో పోల్చుకుంటే ఇప్పుడు 2022-23 వచ్చేసరికి ఏమైందనంటే మన పెర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపు డబుల్ అయింది. సో మన పెర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపు డబుల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాం? 5 to 6 years తీసుకున్నాం. అదే ఇండియా పెర్ క్యాపిటా ఇన్కమ్ డబుల్ అవ్వాలి అని అంటే 8 to 9 years తీసుకుంటుంది. అంటే ఆ యొక్క అనాలిసిస్ బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ ఫాస్టర్ దాన్ ఇండియా. ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా అడిగే అవకాశం ఉంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ హ్యాడ్ హయ్యర్ పెర్ క్యాపిటా ఇన్కమ్ దాన్ ద కంట్రీస్ పెర్ క్యాపిటా ఇన్కమ్. అంటే మొత్తం ప్రతి డిస్ట్రిక్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ కూడా డిస్ట్రిక్ట్లో చొప్పున తీసుకున్నా కూడా ప్రతి డిస్ట్రిక్ట్ యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియా యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంది. డ్యూరింగ్ 2018-21 తెలంగాణ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎస్ఓటిఆర్ అంటే ఏంటి? స్టేట్ ఓన్ ట్యాక్స్, స్టేట్ నుంచి మనమే జనరేట్ చేసుకున్న ట్యాక్స్ రెవెన్యూ యాజ్ అ ప్రపోర్షన్ ఆఫ్ జిఎస్డిపి వాస్ 7.21%, which is the second highest among 18 general states. అంటే మన యొక్క రెవెన్యూ స్టేట్ నుంచి మనం తీసుకునే ట్యాక్స్ ఇండియాలోనే సెకండ్ స్టేట్ అన్నమాట, హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేసుకునేది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. నా ట్యాక్సెస్ స్టేట్ నుంచి తెప్పించుకున్న ట్యాక్సెసే, ఆ ట్యాక్సెసే నా యొక్క బడ్జెట్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ అవుతున్న తరుణంలో ఎన్నో రాష్ట్రాన్ని నేను రెండో రాష్ట్రాన్ని, మొదటి రాష్ట్రం గుజరాత్, ఇది రెండో రాష్ట్రం. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇందులో, ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ హ్యాస్ హైయెస్ట్ షేర్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ టోటల్ ఎక్స్పెండిచర్. మన మొత్తం ఎక్స్పెండిచర్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి సార్? డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, వెల్ఫేర్ మీద, హౌసింగ్ మీద, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నాము. సో మన డెవలప్మెంట్ అన్ని ఎక్స్పెండిచర్స్తో పోల్స్తే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. ఎంత పర్సంటేజ్ ఉంది? 78.1% ఎక్స్పెండిచర్. అంటే స్కీములన్నీ. ద ఫిజికల్ డెఫిసిట్ ఈస్ ఫండెడ్ త్రూ మార్కెట్ బారోయింగ్స్ 85.6%, సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ 0.6%, పబ్లిక్ అకౌంట్ నుంచి 13.6%, అదర్ సోర్సెస్ నుంచి 0.4%. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే పెరుగుతుందో ఆ ఫిజికల్ డెఫిసిట్ని కప్పుకోవాలి కదా, నేను కప్పించుకోవాలి కదా. ఇప్పుడు 40 రూపాయలు ఎక్స్పెండిచర్ చేసినప్పుడు, 50 రూపాయలు ఎక్స్పెండిచర్ చేసినప్పుడు రెవెన్యూ 40 రూపాయలే ఉందంటే నేను ఇంకో 10 రూపాయలు అప్పు తెచ్చుకోవాలి కదా. అదే కదా ఫిజికల్ డెఫిసిట్. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ని కప్పుపుచ్చుకోవడానికి నేను ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నా? ప్రిలిమ్స్లో. ఇన్ ఆర్డర్ టు కవర్ ద ఫిజికల్ డెఫిసిట్ తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ బ్రింగింగ్ మనీ ఫ్రమ్ మార్కెట్ బారోయింగ్స్. వెరీ గుడ్. సో ఆ ఫిజికల్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం, అప్పులు తెచ్చుకుంటున్నాం అన్నమాట. సో ఎంత ఫిజికల్ డెఫిసిట్ పెరిగితే అన్ని అప్పులు తెచ్చుకోవాలి బయట నుంచి. సో అందుకే ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉండొద్దు. తెలంగాణ ఫిజికల్ డెఫిసిట్ భయంకరంగా ఉంది. చాప్టర్ 4 ఒకటి, మొదటి యూనిట్ ఓవర్వ్యూ, రెండో యూనిట్ మైక్రో ఎకనామిక్స్, మూడో యూనిట్ పబ్లిక్ ఫైనాన్స్, నాలుగో యూనిట్
అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీ. ఖచ్చితంగా 3-4 క్వశ్చన్లు ఈ ఎకనామిక్ సర్వే నుంచి వస్తాయి. ఈసారి ఎకనామిక్ సర్వే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది పోయిన సంవత్సరంతో పోలిస్తే, ఎందుకంటే ఎలక్షన్ దగ్గర ఉంది కదా, అందుకోసం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. ఆర్బీఐ ఈ కుబేర్ పేమెంట్ సిస్టమ్ అని ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశాడు. సో అదేంటో తెలియాలి మనకి. నిన్న 2000 నోట్లు బాయ్ యువర్ బెహనో అని చెప్పేసి 2000 నోట్లు బ్యాన్ చేశాడు మనోడు. ఏ ప్రోగ్రామ్ కింద, ఏ ప్లాన్ కింద? మనీ కంట్రోల్ పాలసీ కాదు, ఏ న్యూస్ పేపర్ చదవట్లేదా? క్లీన్ నోట్ పాలసీ కింద. క్లీన్ నోట్ పాలసీ, అది గుర్తుంచుకోండి. క్లీన్ నోట్ పాలసీ కింద ఈ 2000 నోట్లని మనము మాఫీ చేసాం, అబాలిష్ చేసాం. ఏ పాలసీ కింద? క్లీన్ నోట్ పాలసీ కింద. మానిటరీ పాలసీ కాదు, క్లీన్ నోట్, దీనికి స్పెసిఫిక్ పాలసీ, క్లీన్ నోట్ పాలసీ కింద. అలానే ఒక టర్మ్ ఎకనామిక్ సర్వేలో వాడాము. ఆ టర్మ్ పేరు ఏంటంటే ఆర్బీఐ ఈ కుబేర్ పేమెంట్ సిస్టమ్. దీని ప్రకారంగా ఇట్ ఈస్ ద కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఆఫ్ ఆర్బీఐ. ఇట్ ఈస్ ద కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఆఫ్ ఆర్బీఐ విచ్ ఎనేబుల్స్ ఈచ్ బ్యాంక్ టు కనెక్ట్ their single current account across the country. It is a core banking solution of RBI which enables each bank to connect their single current accounts across the country. For the census, the government divides land holdings into 5 categories. అదేంటో చూద్దాం. The core banking solution of RBI which enables each bank to connect their single current accounts across the country. అంటే ఏ బ్యాంకులలో కరెంట్ అకౌంట్లు ఉన్నాయో, ఎస్బీఐలో ఎన్ని కరెంట్ అకౌంట్లు ఉన్నాయో, కెనరా బ్యాంకులో ఎన్ని కరెంట్ అకౌంట్లు ఉన్నాయో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్ని కరెంట్ బ్యాంకులో అవన్నీ ఒక ఆర్బీఐతో ఒక బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం అవుతుంది అనమాట. ఒక సింగిల్ ప్లాట్ఫామ్తో అనుసంధానం అవుతుంది అనమాట. దాని పేరే ఆర్బీఐ ఎలక్ట్రానిక్ కుబేర్ పేమెంట్ సిస్టమ్. ఇది ఒక టర్మ్ ఉంది ఎకనామిక్ సర్వేలో, సో నేను వాడాను ఇక్కడ. ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ సెన్సస్ ద గవర్నమెంట్ డివైడ్స్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇంటూ 5 కేటగిరీస్. 5 కేటగిరీస్గా ఉంది. ఒకటి వచ్చేసి మార్జినల్, లెస్ దాన్ 1 హెక్టర్ ఉంటే మార్జినల్ అంటాము. లెస్ దాన్ 1 to 2 ఉంటేనేమో స్మాల్ అంటాము. 2 to 4 ఉంటేనేమో సెమీ మీడియం అంటాము. 4 to 10 ఉంటేనేమో మీడియం అంటాము. 10 హెక్టర్లు, ఎక్కర్లు కాదండి, 10 హెక్టర్ల కన్నా ఎక్కువ ఉంటేనేమో లార్జ్ అన్న, బిగ్ అన్న అంటాం అనమాట. ఇలా డివైడ్ చేయబడింది మన ఇండియాలో. లెస్ దాన్ 1 హెక్టర్ మార్జినల్, 1 హెక్టర్ to 2 హెక్టర్ స్మాల్, 2 to 4 హెక్టర్ సెమీ మీడియం, మీడియం 4 to 10 మీడియం, మోర్ దాన్ 10 10 హెక్టర్లు. Micro irrigation is a modern method of irrigation. By this method, water is irrigated through drippers, sprinklers, foggers, and by other emitters on surface or subsurface of the land. Online drip irrigation for higher spacing crops. ఎప్పుడైతే higher spacing crops, ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి దూరం ఉందనుకోండి, అప్పుడు మనము ఆన్లైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వాడతాము. లోవర్ స్పేసింగ్ ఉందనుకోండి, ఇన్లైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వాడతాం. జస్ట్ గుర్తుంచుకోండి. ఒక చెట్టుకు మధ్యలో ఎక్కువ దూరం ఎక్కువగా ఉంటేనేమో ఆన్లైన్ డ్రిప్ ఇరిగేషన్ వాడతాము. ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి డిస్టెన్స్ తక్కువగా ఉందనుకో ఇన్లైన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వాడతాము. రెండింటికి మధ్యలో తేడా ఏంటంటే భూమిలో నుంచి పైప్ వేస్తే ఇన్లైన్, పైనుంచి పైప్ వేస్తే ఆన్లైన్. ఈనామ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ కాబట్టి ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఈనామ్ అంటే ఏంటి? భారత ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్తో వచ్చింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మండీస్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశామన్నమాట. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే ఎలక్ట్రానిక్ నామ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము ఆన్లైన్ సెల్లింగ్ చేయొచ్చు, ఆన్లైన్ బయ్యింగ్ చేయొచ్చు. ఏంటి? మన అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ ఆన్లైన్ అనుసంధానం ద్వారా. దాని పేరే ఈనామ్. Pan India Electronic Trading Portal for Farm Produce, which aims to create a unified national market for agricultural commodities by integrating agriculture produce market committees. That is ENAM. So, ఇలా ENAM అనే ప్రోగ్రామ్ తెలంగాణ మంచి సక్సెస్, మంచి కనెక్టివిటీ చేసింది. ENAM అనే ప్రోగ్రామ్ ఉంది. డాక్టర్ అశోక్ దాల్వాయ్ కమిటీ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఎలా సాధ్యం చేయాలి, కమిటీ ఆన్ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. మీకు తెలుసు 2017-18 ఎకనామిక్ సర్వేలో నరేంద్ర మోడీ ఏమని మెన్షన్ చేశాడంటే 2022 కల్లా ఫార్మర్స్కి అందరికీ వాళ్ళ ఇన్కమ్ డబుల్ అవ్వాలి అనుకున్నారు. సో దాన్ని రీచ్ అవ్వడానికి, దానికి ఒక ప్రొసీజర్ని పెట్టడానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీ పేరు ఏంటంటే అశోక్ దాల్వాయ్ కమిటీ పెట్టారన్నమాట. ఇన్కమ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ చూడండి. ఆర్బీఐ ఎలక్ట్రానిక్ కుబేర్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కరెంట్ అకౌంట్లు, బిజినెస్ వల్ల కరెంట్ అకౌంట్లు ఉంటాయి కదా, అందరి కరెంట్ అకౌంట్లు అనుసంధానం చేయడం అనమాట. అన్ని కరెంట్ అకౌంట్లు ఆర్బీఐతో అనుసంధానం చేయడమే ఆర్బీఐ కుబేర్. ఎలక్ట్రానిక్ అన్ని అనుసంధానం ఆర్బీఐ డైరెక్ట్ ఆర్బీఐ కంట్రోల్లో ఉండడం. ఏవి? కరెంట్ అకౌంట్లు, బిజినెస్ అకౌంట్లు. ఇన్కమ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ ఇంక్లూడ్స్. ఎంత ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం అగ్రికల్చర్ అనుకోగానే అగ్రికల్చర్ నుంచి పెద్ద అమౌంట్ వస్తుంది అనుకుంటాం, కానీ లైవ్ స్టాక్ నుంచి పెద్ద అమౌంట్ వస్తుంది. 46.69%.
ఇన్కమ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ తెలంగాణలో క్రాప్స్ 45.20%, ఫారెస్ట్రీ 4.06%, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ 3.05%. సో లైవ్ స్టాక్ 47.69%, క్రాప్స్ 45.20%, ఫారెస్ట్రీ 4.06%, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? లైవ్ స్టాక్ నుంచి 47.69, అంటే క్యాటిల్ రీరింగు, షీప్ రీరింగు, పౌల్ట్రీ ఫాము, ఇవన్నీ అలైడ్ సెక్టర్సే. బీఫ్, ఇవన్నీ అలైడ్ సెక్టర్స్. క్రాప్స్ నుంచి 45.20, ఫారెస్ట్రీ నుంచి 4.06, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ నుంచి 3.06. ఎందుకంటే తెలంగాణలో ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మన సముద్రాలు లేవు, రివర్లు లేకులు కూడా తక్కువ, కాబట్టి మన దగ్గర ఫిషింగ్ ఎక్కువ ఉండదు. సో ఫస్ట్ లైవ్ స్టాక్, సెకండ్ క్రాప్స్, 3 ఫారెస్ట్రీ, 4 ఫిషింగ్. ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది? మన ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎకనామిక్ సర్వే ప్రకారంగా ద టోటల్ నంబర్ ఆఫ్ ఆపరేషన్ హోల్డింగ్స్ ఇన్ ద స్టేట్ కవర్స్ ఏరియా ఆఫ్ 59.72 lakh hectares. 59.72 lakh hectares. అందులో మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు మన తెలంగాణలో. మొత్తం మన వ్యవసాయ భూమి ఎంత? 59.72 lakh hectares. ఇంత భూమిలో అంటే అప్రాక్సిమేట్లీ 60 lakhs hectares అనుకుందాం, ఎందుకంటే 59.72 కాబట్టి అప్రాక్సిమేట్లీ 60 hectares అనుకుంటే, ఇందులో ఎక్కువ శాతం ఎవరున్నారు? మార్జినల్ ఫార్మర్ 65% ఉన్నారు, 64.60%. స్మాల్ ఫార్మర్స్ అంటే ఎంత? 1 hectare నుంచి 2 hectare మధ్యలో 23.70%. సెమీ మీడియం ఎంత? 2 to 4 9.750. మీడియం ఎంత? 2 to 10%. లార్జ్ ఎంత? 0.2%. ఇలా మన ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది. బేస్డ్ ఆన్ క్యాస్ట్ తీసుకుంటే, బేస్డ్ ఆన్ క్యాస్ట్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరి దగ్గర ఎంతగా ఉంది? ఎస్సీల దగ్గర 11.8% మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఎస్టీల దగ్గర 12% అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే ఉంది. అదర్స్ దగ్గర 76.20% ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ల్యాండ్స్ ఎస్సీలకి 11.8% ఎస్సీలు ఓన్ చేస్తున్నారు, 12% ఎస్టీలు ఓన్ చేస్తున్నారు, అదర్స్ ఏమో 76.20 ఓన్ చేస్తున్నారు అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సోన్ ఏరియా, ఎంత పంట పండిస్తున్నాము? ద ఏరియా సోన్ అండర్ ప్యాడీ, కాటన్, మేజ్, రెడ్ గ్రామ్ అండ్ సోయాబీన్ కాన్స్టిట్యూట్ 80% ఆఫ్ టోటల్ ఏరియా ఇండస్ట్రీ. అంటే పెద్ద పంట ఏంటి మనది? ప్యాడీ, కాటన్, మేజ్, రెడ్ గ్రామ్, సోయాబీన్. గుర్తుంచుకోండి, ఈ 5 కలగలిపితేనే 80% ఆఫ్ నెట్ సోన్ ఏరియా. ప్యాడీ, కాటన్, మేజ్, రెడ్ గ్రామ్, సోయాబీన్, 5 పంటలు, 80% పంట ఈ 5 పంటలు. ప్యాడీ అండ్ కాటన్ కాన్స్టిట్యూట్ అబౌట్ 74% ఆఫ్ టోటల్ ఏరియా. అందులో ఈ ప్యాడీ కాటనే 74, ఈ మిగతా 6%, ఈ 3 ప్యాడీ కాటన్ 2 కలిపే 74% ఉంది. క్రాపింగ్ ఇంటెన్సిటీ రిఫర్స్ టు ద రేసింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ క్రాప్స్ ఫ్రమ్ ద సేమ్ ఫీల్డ్ డ్యూరింగ్ 1 అగ్రికల్చర్ ఇయర్. ఒక అగ్రికల్చర్ ఇయర్లో క్రాపింగ్ ఇంటెన్సిటీ ఎన్ని క్రాప్స్ వేస్తున్నాను? ఒకటే క్రాప్ వేస్తున్నాను అనుకోండి అగ్రికల్చర్ ఇయర్లో. మన తెలంగాణకి అగ్రికల్చర్ ఇయర్ అంటే 2 పంటలు, యాసంగి, ఖరీఫ్, ఈ 2 పంటలే. ఖరీఫ్, రబీ 2 పంటలే మనకి. సో ఈ 2 పంటల్లో ఒకటే పంట వేసామనుకోండి, మన క్రాప్ ఇంటెన్సిటీ లేనట్టు, మోనోక్రాపింగ్. అదే 2-3 పంటలు వేసామనుకోండి, అది అగ్రికల్చర్ ల్యాండ్లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఉన్నట్టు. 1 అగ్రికల్చర్. తెలంగాణ స్టాండ్స్ ఎట్ 3rd పొజిషన్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ ఇన్ ద కంట్రీ. గుర్తుంచుకోండి, తెలంగాణ ఎన్నో ర్యాంక్లో ఉంది కాటన్లో? 3. ఎందుకు ఇంపార్టెంట్? 74% ఆఫ్ నెట్ సోన్ ఏరియా ఈజ్ ప్యాడీ అండ్ కాటన్. సో తెలంగాణ ర్యాంక్ ఎంత? 3వ ర్యాంక్. తెలంగాణ ప్రొడ్యూసెస్ అరౌండ్ 16% ఆఫ్ ఇండియాస్ కాటన్ అండ్ అరౌండ్ 8% ఆఫ్ టోటల్ రైస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇండియా. 16% ఇండియాస్ కాటన్ తెలంగాణ నుంచి వస్తుంది, 8% ఆఫ్ టోటల్ రైస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా తెలంగాణ నుంచి వస్తుంది. గుర్తుంచుకోండి, 100% రైస్ ఇండియా నుంచి పోతే అందులో 8% తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుంది. 100% కాటన్ ఇండియా నుంచి పోతే అందులో 16% అకార్డింగ్ టు తెలంగాణ ఎకనామిక్ సర్వే. కాటన్, ప్యాడీ, మేజ్, రెడ్ గ్రాము, సోయాబీన్ కలిపి ఎంత? 80. కాటన్ ర్యాంక్ ఎంత? 3rd ర్యాంక్. ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది తెలంగాణ రైస్ ఇండియాకి? 8%. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలంగాణ ఎమర్జ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్, ఎందులో తెలంగాణ ఎమర్జ్డ్ యాజ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొక్యూరర్ ఆఫ్ ప్రపంచం. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ప్రొడ్యూస్డ్ కాదు అబ్బా, ప్రొడ్యూస్డ్ కాదు, ప్రొక్యూరర్. అంటే ఇండియా
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది కదా ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఎక్కువ శాతం రైస్, ప్యాడీ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తుంది? పంజాబ్ నుంచి ప్రొక్యూర్ చేస్తుంది. రెండో స్థానంలో ఏ రాష్ట్రం ఉంది ప్రొక్యూర్మెంట్లో? ప్రొడక్షన్లో అనట్లేదు, ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ. తెలంగాణ 4th లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా సేస్ ఆర్బీఐ. మొత్తం ఫుడ్ గ్రెయిన్స్, రైస్, వీట్, కోర్స్ సీరియల్స్, మేజ్, ఇలా అన్నీ తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. సో తెలంగాణ 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా సేస్ ఆర్బీఐ. Food grain production in Telangana is estimated to have hit nearly 2.03 crore tons, including paddy production of around 1.4 crore tons. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ తెలంగాణలో ఎంత? 2.03 crore tons. అందులో ప్యాడీ ఎంత? 1.4 crore tons. అంటే ఫుడ్ గ్రెయిన్స్లో ఇప్పుడు మేజ్ ఉంటుంది, బాజ్రా ఉంటుంది, కోర్ సీరియల్స్, ఇవన్నీ కలిపి 2.03 tons. అందులో ప్యాడీ ఎంత? 1.5 crore tons. As per the latest estimates of the RBI, Uttar Pradesh recorded highest share in the overall food grain production, followed by Madhya Pradesh, followed by Maharashtra, followed by Telangana. ఇది ఒకటి కరెక్షన్, ఇది మహారాష్ట్ర అండి. ఫాలోడ్ బై ఫస్ట్ ఏమో ఉత్తరప్రదేశ్, సెకండ్ ఏమో మధ్యప్రదేశ్, థర్డ్ ఏమో మహారాష్ట్ర, ఫోర్త్ ఏమో తెలంగాణ. తెలంగాణ బీయింగ్ సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ రైస్ ఆఫ్టర్ ప్రొక్యూరర్. ఆఫ్టర్ పంజాబ్. మొత్తం ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో ఎంత? 4వ ర్యాంక్లో ఉన్నాం. మొట్టమొదటి ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3వది మహారాష్ట్ర, 4వది తెలంగాణ. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీలో సెకండ్ స్థానంలో ఎవరున్నారు? తెలంగాణ బీయింగ్ సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ రైస్ ఆఫ్టర్ పంజాబ్. ఇప్పుడు జిఐ ట్యాగ్, అందులోని ఎకనామిక్ సర్వేలోనే ఉంది జిఐ ట్యాగ్. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తాండూర్ రెడ్ గ్రామ్కి జిఐ ట్యాగ్ వచ్చింది. ఏ సంవత్సరంలో? 2022లో. దాన్ని ఏమంటాము? ప్రోటీన్ పవర్ హౌస్ అంటాము. ప్రోటీన్ పవర్ హౌస్ తాండూరు రెడ్ గ్రామ్ అనేది చాలా గొప్పదైనటువంటి పంట. ఆ పంటకి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చారు. ఇట్ ఈస్ ద 16th ప్రొడక్ట్ టు బ్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ నుండి 16వది ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. ఇది 16వ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. The Tandoor red gram is local variety of PGNP that is primarily grown in the rain-fed tract of Tandoor and nearby places in the state. This variety of dal contains 22 to 24% of protein, which is 3 times more than the other varieties of grams. మిగతా పప్పుల కన్నా అంటే మిగతా గ్రామ్స్ కన్నా ఈ గ్రాము ఎక్కువ, 22 అంటే అప్రాక్సిమేట్లీ 25% వరకు ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్. The specific quality of Tandoor red gram have been attributed to the fertile, deep black soil containing huge deposit of అట్టపుల్లగేట్ clay. ఇది గుర్తుంచుకోండి, అట్టుపులిగిటి clay, మినరల్ సాయిల్స్ అలాంగ్ విత్ హ్యూమ్ లైమ్స్టోన్ డిపాజిట్స్. అందుచేత ఒక రకమైనటువంటి న్యూట్రిషియస్ తాండూరు రెడ్ గ్రామ్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి క్లే, అక్కడ ఉన్నటువంటి లైమ్స్టోన్ ఆ సాయిల్లో కలవడం వల్ల ఒక రకమైనటువంటి సాయిల్ ఇంగ్రీడియంట్స్ ఫామ్ అవ్వడం వల్ల, సాయిల్ టెక్స్చర్ ఫామ్ అవ్వడం వల్ల అక్కడ వస్తున్నటువంటి రెడ్ గ్రామ్ ఈజ్ వెరీ మచ్ న్యూట్రిషియస్ రిచ్. సో దానికి మనం జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చాము. ఈ తాండూర్ రెడ్ గ్రామ్ ఎన్నో జియోగ్రఫికల్ ఇండికేషన్? 16వది. మరి ఇంకా 15 ఏంటో తెలవాలి కదా మనకి. ఇంకో 15 ఏంటి సార్? మరి జియోగ్రఫికల్ ఇండికేషన్ దేనికి ఇచ్చారు? మొట్టమొదటిది పోచంపల్లి ఇకత్ శారీలకు ఇచ్చారు, ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఫ్రమ్ తెలంగాణ. రెండోది సిల్వర్ ఫిలిగిరీ ఆఫ్ కరీంనగర్, తెలుసు మీకు సిల్వర్ ఫిలిగిరీ లైన్స్. మూడోది చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్కి ఇచ్చారు. నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్, హైదరాబాద్ హలీంకి ఇచ్చారు. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్కి ఇచ్చారు. అన్నీ ఒక చోట పెట్టాను నేను. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్కి ఇచ్చారు. తర్వాత గద్వాల్ శారీలకు ఇచ్చారు. తర్వాత సిద్దిపేట గొల్లబామకి ఇచ్చారు, గొల్లబామ ఉంటుంది చీరల మీద. నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్కి ఉంటారు, జరీ ఉంటుంది కొంగుకి. పుట్టపాక తిలాయ్ రుమాల్ కర్చిఫ్ పుట్టపాక తిలాయ్ రుమాల్కి ఇచ్చారు. బంగిన్పల్లి మ్యాంగోస్ 2017 ఆరిజిన్ స్టేట్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. బంగిన్పల్లి మ్యాంగోస్, బంగిన్పల్లి ఆంధ్రాలో ఉన్నా కూడా దాని యొక్క వెరైటీ తెలంగాణలో కూడా ఉంది కాబట్టి 2 రాష్ట్రాలకు కలిపిచ్చారు. అది 12వది. ఆదిలాబాద్ డోక్రా మెటల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆదిలాబాద్ డోక్రా మెటల్స్. 4 వరంగల్ డూరీస్, కాళ్ళు తుడుచుకునేది కార్పెట్లు డూరీస్.
వరంగల్ డూరీస్. 5 నిర్మల్ పెయింటింగ్స్ కూడా ఇచ్చారు. నిర్మల్ 3 నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్ 2019. 16ది ఏంటి నిర్మల్ పెయింటింగ్స్ కింద తాండూరు రెడ్ గ్రామ్. ఇలా 16 వాటికి ఇచ్చారన్నమాట. 16 వాటికి ఇచ్చారు. జిఐ ట్యాగ్ ఉంటే ఏమవుతుందనంటే, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంటే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ స్పెసిఫిక్ గూడే ఉంటారు ఎక్కడైనా సరే. అది వరంగల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాండూరు రెడ్ గ్రామ్ ఉందనుకోండి, తాండూరు రెడ్ గ్రామ్ అని చెప్పేసి నువ్వు అదే వెరైటీ రెడ్ గ్రామ్ని నువ్వు వేరే పేరు మీద అమ్మితే ఇల్లీగల్. నువ్వు అదే వెరైటీ రెడ్ గ్రామ్ని వేరే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చు, కానీ దాని పేరు పెట్టాలి, తాండూరు రెడ్ గ్రామ్ అనే పేరు పెట్టాలి. అలా పెడితే తాండూరు అనే ఊరు ఫేమస్ అవుతుంది. సో తాండూరులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బిజినెస్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఒక్కదానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇస్తే, ఆ ఊరు పేరు దాన్ని తగిలిస్తే ఆ పర్టికులర్ వెరైటీ స్పెసిఫిక్గా దాన్నే కొంటారు. ఆ పర్టికులర్ ఊర్లో వచ్చింది కాబట్టి ఆ పర్టికులర్ ఊర్లో బిజినెస్ పెరుగుతుందన్న ఉద్దేశం అన్నమాట. వేరే వాళ్ళు అదే వెరైటీని, అదే ప్రిస్క్రిప్షన్ని మార్చి వేరే పేరు పెట్టడానికి ఉండదు, అది ఇల్లీగల్. అది బెనిఫిట్ అన్నమాట జియోగ్రఫికల్ ఇండికేషన్స్ వల్ల. ఇవి 16 జిఐ ట్యాగ్స్. ఇది ఫైనల్, దిస్ ఈజ్ ఫైనల్. తెలంగాణ స్టాండ్స్ ఎట్ ఫస్ట్ ప్లేస్ ఎట్ ఆల్ ఇండియా లెవెల్ ఇన్ ద ఈల్డ్ ఆఫ్ మేజ్. మేజ్లో మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాము. తెలంగాణ హ్యాస్ సెట్ అప్ అన్ ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ విచ్ హెల్ప్ ద ఫార్మర్స్ ఇన్ ట్రాకింగ్ అండ్ ఎన్షూరింగ్ ద టైమ్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్, వాళ్ళకి టైంకి వాళ్ళకి ఫెర్టిలైజర్ అందుతుందా లేదా అని తెలంగాణ ఒక ఫెర్టిలైజర్ సిస్టమ్ వాడుతున్నాం మనము. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్. లైఫ్ స్టాక్ నెక్స్ట్. Nearly 25.82 lakh families are engaged either in rearing livestock or related activities for their livelihood. తెలంగాణ ఈ సెకండ్ టు, ఇవి చాలా ఎల్లో కలర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఈ సెకండ్ టు వెస్ట్ బెంగాల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ లైఫ్ స్టాక్ పాపులేషన్. మొదటి స్థానంలో ఎవరున్నారు? వెస్ట్ బెంగాల్ ఉంది. రెండో స్థానంలో ఏముంది? తెలంగాణలో ఉంది. లైఫ్ స్టాక్ అంటే ఏంటి? అన్నీ వస్తాయి, ఇంకా అన్ని పౌల్ట్రీ, బీఫ్, పిగ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ లైఫ్ స్టాక్. తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ షీప్ ప్రొడక్షన్, మొట్టమొదటి ర్యాంక్ గొర్రెల పెంపకంలో. తెలంగాణ స్టాండ్ థర్డ్ ఇన్ ఎగ్ ప్రొడక్షన్ విత్ అబౌట్ 1667 crore eggs. ఫిఫ్త్ ఇన్ మీట్ ప్రొడక్షన్, 13th ఇన్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ టన్స్ డ్యూరింగ్. గుర్తుంచుకోండి ఒకటి, షిప్పుల్లో మొదటి స్థానం, గుడ్లల్లో 3 స్థానం, మటన్లో 5వ స్థానం, మీట్లో 5th స్థానం, మిల్క్ ప్రొడక్షన్లో 13వ స్థానం. గుర్తుంచుకోండి, మొదటి స్థానం దేనికి? షీప్లకి, 3వ స్థానం ఎగ్లకి, 5వ స్థానం మీట్కి, 13వ స్థానం మిల్క్లో. ఫిష్ సార్, ఫిష్ ఎక్కడో దూరం ఉన్నాం. ఫిష్ మనకి ఎప్పుడు, ఎందుకంటే మనకి సముద్రం లేదు, మనకి రివర్స్ ప్రాపర్ గట్టి రివర్స్ లేవు, కాబట్టి మనం ఫిష్లో చాలా దూరం ఉంటాం. మిల్క్ అండ్ మీట్ కవర్స్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ ద లైఫ్ స్టాక్ సెక్టర్. సో ఎక్కువ మీట్, మిల్క్. మన తెలంగాణలో ఎలా ఉంటుంది? పెళ్ళి జరిగిందా, ఫంక్షన్ జరిగిందా, కీన్స్ కట్. మటన్ ఉందా లేదా? మటన్ కాకపోతే అది పెళ్ళే కాదు, అది మటన్ లేకపోతే అది ఫంక్షనే కాదు, అంతేనే కాదు. స్కీమ్స్ ఇన్ అదర్ స్టేట్స్ సిమిలర్ టు రైతు బంధు. సో రైతు బంధుని కాపీ కొట్టినటువంటి వేరే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? రైతు బంధుని కాపీ కొట్టినటువంటి స్కీమ్స్ ఇంకేమైనా ఉన్నాయా? మొదటిది కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్. పేరేంటి? కాలియా, ఒడిషాది. కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్. కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్, కాలియా. సేమ్ మన రైతు బంధు లాంటిదే, ఒడిషా గవర్నమెంట్కి సంబంధించింది. జార్ఖండ్ గవర్నమెంట్ కూడా వచ్చింది, దాని పేరేంటి? ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన. సో సేమ్ మన యొక్క రైతు బంధు లాంటిది సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి కిసాన్ ఉంది. స్టేట్ గవర్నమెంట్స్లో కూడా 2 స్టేట్ గవర్నమెంట్లు కాపీ కొట్టింది. ఒకటి ఒడిషా, దాని పేరు కాలియా. ఇంకోటేమో జార్ఖండ్, దాని పేరేమో ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన. తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ విచ్ ప్రొవైడ్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఫర్ అగ్రికల్చర్ టు ఆల్ ద ఫార్మర్స్ ఎట్ నో కాస్ట్. ఇది ఇంపార్టెంట్, ఇది మంచిది, ఇది చాలా మంచి ప్రయత్నం. ఎట్ నో కాస్ట్. తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ సీడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ తెలంగాణ ఈజ్ కాల్డ్ సీడ్ బౌల్ ఆఫ్ ద కంట్రీ. At all India level, Telangana consumes the highest percentage of electricity for agriculture purposes. So, India మొత్తంలో ఎక్కువ ఎలక్ట్రిసిటీని వాడే రాష్ట్రం ఏంటి? తెలంగాణ. ఎందుకు సార్ అంటే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి. సో, at all India level, Telangana consumes highest percentage of electricity for agriculture purposes, that is 41.25%. సో, ఇవి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకోవాలి. క్రాప్ డైవర్సిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సాయిల్ యొక్క ఫెర్టిలిటీ కాపాడుకోవాలి అంటే మోనోక్రాపింగ్ ఉండకూడదు, క్రాప్ డైవర్సిఫికేషన్ అని ఉండాలి. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే మల్టిపుల్ క్రాప్స్ ఒకటే అగ్రికల్చర్ ల్యాండ్ మీద వేయాలి, అది క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే. 3 మోస్ట్ డైవర్సిఫైడ్ డిస్ట్రిక్ట్స్
క్రాప్ డైవర్సిఫికేషన్లో 3 మోస్ట్ డైవర్సిఫైడ్ డిస్ట్రిక్ట్స్, ఫస్ట్ నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి. ఇవి 3 మోస్ట్ డైవర్సిఫైడ్ డిస్ట్రిక్ట్స్. 3 లీస్ట్ డైవర్సిఫైడ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి పెద్దపల్లి, కరీంనగర్ అండ్ సూర్యాపేట, ఇలా అన్నమాట. ద కన్జంప్షన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఇన్ ఇండియా ఈజ్ ఎ 25 million tons per annum with a per capita consumption of 19 kg per person, whereas the production is only 12.30 million. The deficit is being met through imports from Indonesia and Malaysia spending. So ఇది చాలా ఇంపార్టెంట్. ఎడిబుల్ ఆయిల్ ఇండియాలో మన యొక్క కన్జంప్షన్ ఎక్కువ ఆయిల్, కానీ ఇండియాలో ఎడిబుల్ ఆయిల్ తక్కువ. సో మనం దేనికి వెళ్ళిపోతున్నాము? ఆయిల్ పామ్ కల్టివేషన్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్ అంత పెద్ద మొత్తంలో ప్రొడ్యూస్ చేయలేం. అదే ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయొచ్చు, కానీ మన దగ్గర ఎడిబుల్ ఆయిల్ ఎక్కువ లేదు. ఎడిబుల్ ఆయిల్ కోసం మనం ఇంపోర్ట్స్ కోసం వెళ్తున్నాం. ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన యొక్క వెరీ ఇంపార్టెంట్ ఫారెన్ రిజర్వ్స్, వాళ్ళకి డబ్బులు మనం పే చేస్తున్నాం ఫారెన్ కంట్రీస్కి లైక్ ఇండోనేషియా అండ్ మలేషియా. సో దట్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఆయిల్ పామ్ కల్టివేషన్. ఫర్ ఎగ్జాంపుల్, the consumption of edible oil in India is 25 million tons per annum with per capita consumption of 19 kgs per person, whereas production is only ఎంత? సగానికి సగమే. మనం 25 మిలియన్ టన్లు తింటే 12.30 మిలియన్ టన్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరి మిగతా సగం ఇంపోర్ట్స్. The deficit is being met through imports from Indonesia. ఎక్కడి నుంచి? ఇండోనేషియా అండ్ మలేషియా, spending huge foreign exchange. Oil palm cultivation with 50% assistance on mechanization tools, and also planning to take up 20 lakh acres under oil palm in mission mode as part of crop diversification. In the state, oil palm cultivation and processing is regulated by Telangana Oil Palm Regulation of Production and Processing Act 1993. As per this act, the allotted companies shall pay fresh fruit bunches prices as fixed by the government to the farmers ఆన్ మంత్లీ బేసిస్. ఎవరెవరైతే ఆయిల్ పామ్ కల్టివేషన్ చేస్తున్నారో వాళ్ళకి మంత్లీ పేమెంట్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. సో దట్ వాళ్ళకి మోటివేషన్ వచ్చి వాళ్ళకి ఇంకా ఆయిల్ పామ్ కల్టివేషన్ చేస్తూ ఉంటారు. దాని పేరు ఏంటంటే FFB, ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్, ఆ చట్టం ప్రకారంగా. సో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లు ఏంటి? నిర్మల్, వికారాబాదు, సంగారెడ్డి. క్రాప్ డైవర్సిఫికేషన్ తక్కువగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లు ఏంటి? పెద్దపల్లి, కరీంనగర్ అండ్ సూర్యాపేట. సో మనకి ఎక్కువ డిపెండెన్స్ దేని మీద ఉంది? అన్నీ మనం ఆత్మనిర్భర్ అయిపోయాం, సెల్ఫ్ రిలయంట్ అయిపోయాం. ఫుడ్ గ్రెయిన్స్లో అన్నిట్లలో ఆత్మనిర్భర్ అయిపోయాం. కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే ఎడిబుల్ ఆయిల్లో ప్రాబ్లం ఉంది. మనకి ఎంత డిమాండ్ ఉంది? 25 మిలియన్ టన్స్. మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం? 12.30 మిలియన్ టన్స్. సో ఎక్కువగా రావాలి. సో ఎక్కువగా ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి? ఇండోనేషియా అండ్ మలేషియా నుండి. సో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే ప్రొడ్యూస్ చేయాలి అంటే గ్రౌండ్ నట్లో, సన్ఫ్లవర్లో అంతగానం ప్రొడ్యూస్ చేయలేము. సో ఏంటి బెస్ట్ ఆల్టర్నేటివ్? ఆయిల్ పామ్ కల్టివేషన్. సో ఆయిల్ పామ్ కల్టివేషన్ కోసం ప్రభుత్వం ఆల్రెడీ ఒక చట్టం చేసి FFB కింద ప్రతి మంత్ ఆయిల్ పామ్ కంపెనీస్ వీళ్ళకి పే చేయాలన్నమాట. FFB కింద దాని పేరు ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ కింద వాళ్ళు ఎంత ఆయిల్ పామ్ అయితే ప్రొడ్యూస్ చేస్తారో మంత్లీ పేమెంట్ లాగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు. సో మన యొక్క ఇంపోర్ట్స్ తగ్గుతాయి అని ఉద్దేశం. ఈనామ్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, నిజామాబాద్ అండ్ కేసముద్రం have been awarded with the Prime Minister's Excellence Award for successful implementation of ENAM. నిజామాబాద్ అండ్ కేసముద్రం ఏ డిస్ట్రిక్ట్ చెప్పగలరా? ఇప్పుడు మహబూబాద్. The state is the first in the country to implement weighing integration and payments under ENAM. ఏ రాష్ట్రం మొట్టమొదటిది ENAM కింద? weighing integration and payments under ENAM, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. మీకు వచ్చే పీడిఎఫ్లో ఏవైతే పీడిఎఫ్లు ఇస్తామో అందులో ఓన్లీ 1%, 1.5% ఎర్రర్ ఉంటుంది. అది హ్యూమన్ ఎర్రర్. అంటే నేను చెప్తా ఉంటే టైప్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను సంగారెడ్డి అని చెప్పినప్పుడు రంగారెడ్డి అని కొట్టుంటారు. సంగారెడ్డి అది, ఓకేనా? అవి మినిమం ఎర్రర్స్ అంతే. ద విష్ణు IAS అకాడమీ ఈజ్ ఫేమస్ ఫర్ కంటెంట్ అండ్ క్వాలిటీ. ఎర్రర్స్ మినిమం ఉంటాయి, 1% ఎర్రర్. బయట ఎక్కువ ఎర్రర్స్ ఉంటాయి, మన దగ్గర ఎర్రర్స్ ఎందుకంటే ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సమ్ పాయింట్స్ ఆర్ మిస్సింగ్, ఐ యాడెడ్ అనమాట. నేను క్లాస్ ఇప్పుడు ఈ 2 గంటల టైంకి నియర్లీ ఒక 5 to 6 hours ఆఫ్ ప్రిపేర్ అయ్యాను నేను. ఈ ప్రిపేర్ అయ్యే తరుణంలో నేను ఇంకా కొత్త పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇచ్చిన పీడిఎఫ్లో ఇది లేదు కదా, ఇది నేను యాడ్ చేసింది. ఎందుకనంటే మీకు నేను 16 GI ట్యాక్స్ అని చెప్పాను. అప్పుడు మీకు డౌట్ అరైజ్ అవుతుంది, సార్ మరి 16th జియోగ్రఫికల్ ఇండికేషన్ కదా, మరి 1 to 15 ఏంటి సార్ అని మీకు డౌట్ అరైజ్ అవుతుంది. కాబట్టి నేను ఇది యాడ్ చేశాను. సో అందుకే క్లాస్ వినాలి. క్లాస్ వింటే కొన్ని పాయింట్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. పీడిఎఫ్ చదివినంత మాత్రాన క్లాస్లో ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఇది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ సెక్టర్లో ఏమేమి చదివాం మనము? అగ్రికల్చర్ సెక్టర్లో అగ్రికల్చర్, నెట్టో సోన్ ఏరియా,
అగ్రికల్చర్, వీళ్ళ పేర్లు ఏంటి, ఆర్బీఐ ఈకుబేర్ పేమెంట్ సిస్టమ్ ఏంటి, ఇది ఒక కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ విత్ ఎనేబుల్ ఈచ్ బ్యాంక్ టు కనెక్ట్ దర్ సింగిల్ కరెంట్ అకౌంట్స్ అక్రాస్ ద కంట్రీ, మైక్రో ఇరిగేషన్, ఈనామ్, ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్, సోన్ ఏరియా ఎంత, జిఏ ట్యాగ్ తాండూరుకు ఇచ్చారు, తాండూరు రెడ్ గ్రామ్కి ఇచ్చారు, లైవ్ స్టాక్ పర్సంటేజ్, ఎవరు ఎంత ర్యాంకు, క్రాప్ డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్. ఈనాంలో మనము కేసముద్రం నిజామాబాద్కి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. ఎవరెవరికి ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ని ఇంప్లిమెంట్ చేయడంలో అని అంటే నిజామాబాద్ అండ్ ద స్టేట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు ఇంప్లిమెంట్ వేయింగ్ ఇంటిగ్రేషన్ అండ్ పేమెంట్స్ అండర్ ఎలక్ట్రానిక్. ఇప్పుడు ఎన్ని యూనిట్లు అయిపోయినాయి ఇప్పటివరకు మనవి? మొదటి యూనిట్ ఏంటి? ఓవర్వ్యూ. రెండో యూనిట్ ఏంటి? మైక్రో ఎకానమీ. మూడో యూనిట్ ఏంటి? పబ్లిక్ ఫైనాన్స్. నాలుగోది ఏంటి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఫిఫ్త్ యూనిట్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఇండస్ట్రియల్ సెక్టర్ కింద ఫస్ట్ టీ ఐడియా గురించి చెప్పారు. టీ ఐడియా ఫుల్ ఫామ్ చెప్పండి. ఐడియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వాన్స్మెంట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వాన్స్మెంట్ కింద ఈజ్ ఎయిమ్డ్ ఎట్ యూజింగ్ సబ్సిడీస్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ. ఐడియా కింద మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ అన్ని సెక్టార్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఐడియా వాడుతున్నాం. టీఎస్ ఐడియా. టీఎస్ ప్రైడ్ అంటేనేమో ప్రమోషన్ ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇది దళితుల కోసం, కానీ దళితులు అంటే ఓన్లీ దళితులు ఉంటారు మళ్ళీ ప్రైడ్లో. ఎస్సీ ఎస్టీ ఉమెన్ ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని వాళ్ళకి అందులో ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ చేయడం కోసం టీఎస్ ప్రైడ్ అనమాట. is a state flagship program to encourage entrepreneurship among marginalized groups like SC, ST community, women and specially able and disabled people. Subsectoral analysis. Major portion of gross value added contribution of industrial sector comes from the manufacturing subsector. So, ఈ ఇండస్ట్రియల్ సెక్టర్లో పెద్ద పీట ఎవరిది, పెద్ద కాంట్రిబ్యూషన్ ఎవరిదనంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ది. మ్యానుఫ్యాక్చరింగ్ సబ్సెక్టర్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ విచ్ అకౌంట్స్ ఫర్ 58.98% ఆఫ్ ద నామినల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సో మొత్తం 100%లో 58.98%, మొత్తం 100%లో 58.98% ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో ఎక్కడి నుంచి వస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి వస్తుందన్నమాట. సో ద పెద్ద మొత్తం ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టర్లో మైనింగ్ ఉంది, క్వారింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా పెద్ద మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ద రెస్ట్ ఆఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్, మైనింగ్ అండ్ కోరింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 58.98%, కన్స్ట్రక్షన్ వచ్చేసి 19.04%, మైనింగ్ అండ్ కోరింగ్ వచ్చేసి 12.33%, ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలైజ్ 9.65%. సో ఇందులో పెద్ద మొత్తం ఏంటి 58.9. అలా అక్కడ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్లో లైవ్ స్టాక్, క్రాప్స్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ అండ్ అనుకున్నాం కదా, అలా డివైడ్ అయింది కదా. అలానే ఇండస్ట్రియల్లో మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్, మైనింగ్, ఇందులో పెద్ద మొత్తం ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఇండస్ట్రీస్. ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్ 2020-2021 రిపోర్ట్ దట్ 21% ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఇన్ ద స్టేట్ ఆర్ ఎంప్లాయిడ్ బై ద ఇండస్ట్రియల్ సెక్టర్. ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ ఏ సెక్టర్లో ఉన్నారు? అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నారు. సో నంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ సబ్సెక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ఈ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఓవరాల్లోనేమో ఇది 21% కాంట్రిబ్యూట్ చేస్తే విత్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్లో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ 52%, కన్స్ట్రక్షన్ 52%, మైనింగ్ అండ్ కోరింగ్ 3%, ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీ 3%. సో ఇదేమో ఓవరాల్ గ్రాస్ వాల్యూ యాడెడ్లో కాంట్రిబ్యూషను, ఇదేమో ఎంప్లాయ్మెంట్లో కాంట్రిబ్యూషన్. సో ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ సెక్టర్. డిస్ట్రిక్ట్ వైజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టీఎస్ఐ పాస్. మీకు తెలుసు టీఎస్ఐ పాస్ కింద ఎవరైనా సరే ఇండస్ట్రీ పెట్టడానికి పర్మిషన్ అడిగితే 30 days లోపు పర్మిషన్ ఇచ్చేయాలి. 30 daysలో ఏదైనా మెన్షన్ చేయకుండా పర్మిషన్ ఆపకపోతే దాని అర్థం డిఫాల్ట్గా పర్మిషన్ ఇచ్చేసినట్టే. ఇండియాలోనే మొట్టమొదటి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద విత్ ఇన్ 30 days దే ఆర్ గివింగ్ పర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండర్ టీఎస్ ఐపాస్. ద టాప్ 3 districts ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రూవల్స్ రిసీవ్డ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్. అప్రూవల్ రిసీవ్డ్ మేడ్చల్, మల్కాజిగిరి ఫస్ట్ 21% అప్రూవల్ రిసీవ్డ్. అప్రూవ్ చేసినటువంటిది ఎక్కువ మేడ్చల్, మల్కాజిగిరి, తర్వాత సంగారెడ్డి, తర్వాత రంగారెడ్డి. టాప్ 3 districts విచ్ రిసీవ్డ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది రంగారెడ్డి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం. టాప్ 3 districts ఇన్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి. గుర్తుంచుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్. అప్రూవల్స్ ఎక్కువ దేనికి వచ్చింది? మేడ్చల్, మల్కాజిగిరికి.
హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దేనికి వచ్చింది? రంగారెడ్డికి వచ్చింది. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వచ్చింది? రంగారెడ్డి వచ్చింది. సో రంగారెడ్డి ఇన్వెస్ట్మెంట్లోనూ మొదలే, రంగారెడ్డి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లోనూ మొదలు, ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉంది కాబట్టి. వేరస్ అప్రూవల్ ఎక్కువ దేనికి? మేడ్చల్కి, మల్కాజ్గిరికి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, దీని కిందనే అన్ని ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుందన్నమాట. ఈజ్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ డెవలపింగ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇన్ తెలంగాణ. It has been allotted over 1.5 lakh acres of government land for this purpose. Some of the flagship projects of TISCAR, ఇప్పుడు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్మా సిటీ హైదరాబాద్, ఇండస్ట్రియల్ పార్క్ జహీరాబాద్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దుద్దాడ మెదక్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ దుద్దాడ మెదక్, ఫైబర్ గ్లాస్ కంపోజిట్ క్లస్టర్ ఇబ్రహీంపట్నం ఫైబర్ గ్లాస్, ఇండస్ట్రియల్ పార్కెట్ చందనవెల్లి దండుమల్కాపూర్, చందనవెల్లి దండుమల్కాపూర్, సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్, ఉమెన్ పార్క్ సుల్తాన్పూర్లో 2 ఉన్నాయి. సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ ఉంది, ఉమెన్స్ పార్క్ ఉంది ఎక్స్క్లూజివ్. మెగా ఫుడ్ పార్క్ బుగ్గపాడు, అపిరల్ వీవింగ్ పార్క్ ఎట్ సిరిసిల్ల, ఇవన్నీ దీని కింద డెవలప్ అయ్యాయి అన్నమాట. ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు ఇవి. ఇది ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఈ క్లాస్ విన్నారు. ఇంకో క్లాస్ కూడా తీసుకుంటా రేపు 6 PM to 9 PM మొత్తం తెలంగాణ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ కంప్లీట్ చేస్తాను. ఈ 2 క్లాసెస్లో నుంచి మీరు గ్రూప్ 1 రాసినా సరే, గ్రూప్ 2 రాసినా సరే, గ్రూప్ 3 రాసినా సరే, గ్రూప్ 4 రాసినా సరే, ఇందులో నుంచి 5-6 క్వశ్చన్లు వస్తాయి. సో హైదరాబాద్ ఫార్మాసిటీ, ఇండస్ట్రియల్ పార్క్ ఎట్ జహీరాబాద్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దుద్దాడ మెదక్, ఫైబర్ గ్లాస్ ఇబ్రహీంపట్నం, ఇండస్ట్రియల్ పార్క్ చందనవెల్లి అండ్ దండుమల్కాపూర్, సుల్తాన్పూర్ మెడికల్ డివైస్, ఉమెన్ పార్క్ సుల్తాన్పూర్, మెగా ఫుడ్ పార్క్ బుగ్గపాడు, అపిరియల్ వీవింగ్ పార్క్ ఎట్ సిరిసిల్ల. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కింద ఏవైనా ఇండస్ట్రీస్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అనుకోండి, ఏవైనా ఇండస్ట్రీస్ సిక్ అయినాయి అనుకోండి, ముఖ్యంగా ఎలాంటి ఇండస్ట్రీస్ అంటే మైక్రో అండ్ స్మాల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏవైనా ఇండస్ట్రీస్ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్, మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ప్రాపర్గా పనిచేయట్లేదు అనుకోండి, యాక్టివ్గా పనిచేయకపోతే అవి ఒక హెల్త్ క్లినిక్ లాగా హెల్త్ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ డోర్ స్టెప్కి వెళ్ళి, ఎందుకు బాబు మీ ఇండస్ట్రీ ఎందుకు ప్రాపర్గా పనిచేయట్లేదు, మొన్నటిదాకా బాగా బిజినెస్ చేసింది కదా, ఏం ప్రాబ్లం వచ్చిందని ఆ యొక్క ఇండస్ట్రీస్ని, ఆ ఇండస్ట్రీస్ యొక్క హెల్త్ని చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తుందన్నమాట ఈ ఇండస్ట్రీస్ హెల్త్ క్లినిక్ పాలసీ, ఇండస్ట్రీస్ హెల్త్ క్లినిక్ స్కీమ్ కింద. Telangana Industrial Health Clinic Limited is a non-banking financial corporation set up by the government of Telangana in 2017 for the revival and rehabilitation of sick MSC. MSC ante micro small enterprises and it is one of its kind in the entire country. So ఏదైనా మైక్రో కంపెనీ కానీ ఏదైనా స్మాల్ కంపెనీ కానీ సిక్ అయిపోయింది అనుకోండి, అండర్ పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, ఈ పర్టికులర్ కార్పొరేషన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి ఎందుకు లాస్ అవుతున్నావు, ఏ ప్రాబ్లం చేత లాస్ అవుతున్నావు అని అడిగి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది ఈ పర్టికులర్ కార్పొరేషన్స్. ఇవి దేనికి రెండిటికి మాత్రమే. ఒకటేమో స్మాల్, ఇంకోటేమో మైక్రో. The aim of this initiative is to provide adequate help by being more involved into intents to resolve ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా చెప్పు నేను సాల్వ్ చేస్తా, నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే చెప్పు నేను సాల్వ్ చేస్తా. సో అలా ఇండస్ట్రీస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిందే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ బై బిజినెస్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్. కీ ఎంగేజ్మెంట్ ఇంక్లూడ్ కన్సల్ట్ అవ్వడం, అడ్వైజింగ్, లోన్ ఇవ్వడం, లెండింగ్, ప్రొవైడింగ్ బ్రిడ్జ్ అండ్ మార్జిన్ ఫైనాన్సింగ్ టు శాంక్షన్డ్ ఇనిషియేటివ్స్. has started a new initiative, doorstep engagement with the stressed micro and small entrepreneurs at the industrial cluster. In the year 2022, the government of Telangana signed an MOU with the Thailand government. The aim of the MOU is to promote trade and investment between both economies to key focus sectors, mainly agro-based food processing and wood-based industry. ఇది సో ఏ కంట్రీతోని మనం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకున్నామో అగ్రో-బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్, వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ కోసం అంటే థైలాండ్ కోసం. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కింద స్మాల్ అండ్ మైక్రో ఎంఎస్సి మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ని ఫైనాన్సింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నాన్ ఫైనాన్సింగ్ ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేసి వాళ్ళు మళ్ళీ ఎదిగే విధంగా హెల్ప్ చేస్తుంది ఈ పర్టికులర్
హెల్త్ క్లినిక్స్. ఓకేనా, ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్. అక్టోబర్ 16వ తారీఖు ప్రశ్న అడిగాడా ఇది? అక్టోబర్ 16 గ్రూప్ 1 క్వశ్చన్ ఇది. టీఎస్ గ్లోబల్ లింకర్ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ అప్పుడు ఎకనామిక్ సర్వేలో ఉంది, ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో ఉంది. గ్లోబల్ ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం. ఇన్ 2019 ద గవర్నమెంట్ లాంచ్ టీఎస్ గ్లోబల్ లింకర్, ఏ డిజిటల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్ ఎంఎస్ఎంఈస్ కాంటాక్ట్ గ్లోబల్ బయర్స్ అండ్ సెల్లర్స్ అండ్ గెట్ అప్రైజ్డ్ అబౌట్ ఆపర్చునిటీస్ ఇన్ ద సెక్టర్. సో వాళ్ళని కాంటాక్ట్ అవుతాం అనమాట, గ్లోబల్ సెల్లర్స్ని, గ్లోబల్ బయర్స్ని. ఇది ఒక ప్లాట్ఫామ్. టీఎస్ గ్లోబల్ లింకర్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్లో ఎంఎస్ఎంఈ వాళ్ళు అందులో ఎన్రోల్ చేసుకొని గ్లోబల్ సెల్లర్, గ్లోబల్ బయర్తో కాంటాక్ట్ అయ్యి ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళతో మాట్లాడతాం అనమాట. అది తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ వెబ్సైట్, వెబ్ పోర్టల్ అది. Telangana State Trade Promotion Corporation Limited was incorporated in 2014 to promote trade and industry of the state. Some of its broad objectives include undertaking promotional activities like participating in national and international trade exhibitions, seminars, establishing logistics and promotional infrastructure, and manufacturing all kinds of paper products. Telangana State Trade Promotion Corporation, ముఖ్యంగా all kinds of paper. దీని కింద దేని ప్రమోట్ చేస్తాము? పేపర్. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, అన్ని ట్రేడ్తో పాటు ఎక్స్క్లూజివ్గా పేపర్. టీఎస్ హ్యాస్ డెవలప్డ్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఎట్ మామిడిపల్లి, శంషాబాద్. ఎయిర్పోర్ట్ పోతే కనబడుతుంది ఇది మనకి. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఎట్ మామిడిపల్లి. ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ ఎట్ పర్కిబండా విలేజ్ ని తూప్రాన్, మనోహరాబాద్ మండల్, మెదక్ డిస్టిక్. తూప్రాన్ దగ్గర. ఏంటిది అది? మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. ఎక్కడ వస్తుంది? పర్కిబండి విలేజ్, తూప్రాన్ దగ్గర వస్తుంది. పర్కిబండి విలేజ్. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఎక్కడ? మామిడిపల్లి, శంషాబాద్ దగ్గర. తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ 6 మినీ లెదర్ పార్క్స్ ఇన్ 164 ఏరియా. 6 మినీ లెదర్ పార్క్స్ ఎక్కడెక్కడ? మహబూబ్ నగర్లో 1, నల్గొండలో 2, మంచిర్యాలలో 3, నాగర్ కర్నూల్లో 4, కరీంనగర్లో 5, ఖమ్మంలో మినీ లెదర్ పార్క్స్. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఎక్కడ? మామిడిపల్లి, శంషాబాద్. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఎక్కడ? పర్కిపల్లి, పర్కిబండ నియర్ తూప్రాన్. లాజిస్టిక్ పార్క్, మల్టీ మోడల్ లాజిస్టిక్. Life sciences and pharmaceuticals. Nearly 1/3 of India's pharmaceutical production is done in Telangana and it contributes to 1/5 of country's exports. మొత్తం ఎక్స్పోర్ట్స్ 100% ఎక్స్పోర్ట్స్ జరిగితే అందులో 20% ఎక్స్పోర్ట్స్ మన ఫార్మసీయే పోతుంది. Nearly 1/3 of India's pharmaceutical production is done in తెలంగాణ. మొత్తం ఇండియా నుంచి ఎంత ఫార్మసీ అయితే బయటకు వెళ్తుందో అంతలో 1/3 తెలంగాణలో ఫామ్ అవుతుంది. 100% ఫార్మసీ ఏదైతే బయటకు వెళ్తుందో అందులో 20% మన తెలంగాణ ఫార్మసీయే ఉంది. హైదరాబాద్ ఫార్మాసిటీ ఈస్ ప్రపోజ్ టు బి ద వరల్డ్స్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ క్లస్టర్ స్ప్రెడ్ అక్రాస్ 14,000 acres with a potential investment of 64,000 crore and employment potential of 4.20 lakhs. ఏంటది? ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ క్లస్టర్ ఎట్ హైదరాబాద్. ఎంత ఇన్వెస్ట్మెంట్? 64,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఎంత ఎంప్లాయ్మెంట్? 4.20 lakhs. ఎన్ని ఎకరాలు? 14,000 ఎకరాలు ఇది ఉందన్నమాట. ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ సిటీ హైదరాబాద్. ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ మెడికల్ డివైస్ పార్క్ ఎక్కడ? సుల్తాన్పూర్. ఇట్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 250 acres. సుల్తాన్పూర్ విలేజ్, పటాన్చెరు మండల్, సంగారెడ్డి డిస్టిక్, అండ్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బి ద లార్జెస్ట్ వన్ ఇన్ ద కంట్రీ. మెడికల్ పార్క్. లైఫ్ సైన్సెస్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021 మన ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. తెలంగాణ వాస్ ర్యాంక్డ్ 5th అమాంగ్ ఆల్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఎందుకంటే మనకి హార్బర్ లేదు కాబట్టి ఎక్స్పోర్ట్స్ తక్కువనే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఎక్స్పోర్ట్ చేయాలన్నా వైజాగ్ నుంచి పంపించాలి మనం, లేకపోతే మద్రాసు నుంచి పంపించాలి. సో అందుకోసం ఎట్లాగో మన ఎక్స్పోర్ట్స్ అయినప్పటికీ కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో 5th పొజిషన్లో ఉన్నాం మనం. తెలంగాణ 7th బెస్ట్ బిజినెస్ ఈకోసిస్టమ్, బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ అమాంగ్ ఆల్ స్టేట్స్ అండ్ ఇస్ 9th బెస్ట్ ఇన్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. మొత్తంలో ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్లో 9th పొజిషన్లో ఉన్నాము. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్లో 5th పొజిషన్లో ఉన్నాము. ద స్టేట్ ఈజ్ ఇన్ 12th పొజిషన్ ఇన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎక్స్పోర్ట్ ఈకోసిస్టమ్, ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్ సపోర్ట్. ఫార్మాసిటికల్ గూడ్స్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్ కాన్స్టిట్యూట్ అరౌండ్ 65% ఆఫ్ టోటల్. మన రాష్ట్రం నుంచి ఎంతైతే ఎక్స్పోర్ట్ పోతుందో అందులో 65% ఎక్స్పోర్ట్ ఏంటి? ఫార్మాసిటికల్ గూడ్స్, ఆర్గానిక్ కెమికల్స్. 100%లో 65% ఎక్స్పోర్ట్స్ ఇవే. ప్రిపేర్డ్నెస్ లిస్ట్లో 5th అమాంగ్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, 7th బెస్ట్ బిజినెస్ ఈకోసిస్టమ్, 12th పొజిషన్ ఇన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎక్స్పోర్ట్ ఈకో. ఈ ర్యాంక్స్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏంటది? ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021 కింద ఎవరు రిలీజ్ చేస్తారు? నీతి ఆయోగ్. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్లో మనది 5th పొజిషన్లో ఉన్నాము. 7th బెస్ట్ బిజినెస్ ఈకోసిస్టమ్, 12th పొజిషన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ.
మన మొత్తం ఎక్స్పోర్ట్లో 65% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ఏంటిది? ఫార్మస్యూటికల్ గూడ్స్ అండ్ ఆర్గానిక్ కెమికల్స్. టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఇన్ మెర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ. ఫస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి, 2 హైదరాబాద్ నుండి వెళ్తున్నాయి, 3 సంగారెడ్డి నుండి వెళ్తున్నాయి, 4 రంగారెడ్డి నుంచి వెళ్తున్నాయి, మెదక్ నుండి వెళ్తున్నాయి. సో ఫస్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్, తర్వాత హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్స్, తర్వాత సంగారెడ్డి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్, తర్వాత రంగారెడ్డి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్, మెదక్ నుంచి ఎక్కువ. జినోమ్ వ్యాలీ మీద కూడా క్వశ్చన్ అడిగాడు అక్టోబర్ 16వ తారీఖు 2022. డైరెక్ట్ క్వశ్చన్ ఎకనామిక్ సర్వే నుండి. అకార్డింగ్ టు నీతి ఆయోగ్, తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 స్టేట్స్ విచ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు 75% ఆఫ్ ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ మేడ్ ఫ్రమ్ ద. అకార్డింగ్ టు నీతి ఆయోగ్, Telangana is one of the top 5 states which have contributed to 75% of overall exports made from the country. Overall exports 75% చేసిన దాంట్లో టాప్ 5 స్టేట్స్లో తెలంగాణ ఒకటి. According to Niti Aayog, Telangana is one of the top 5 states which have contributed to 75% of 5 స్టేట్లు 75% కాంట్రిబ్యూట్ చేస్తే మొత్తం ఎక్స్పోర్ట్స్, అందులో ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఏ డిస్టిక్లో ఎక్కువ? మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత హైదరాబాద్, తర్వాత సంగారెడ్డి, తర్వాత రంగారెడ్డి, తర్వాత మెదక్. 5 యూనిట్లు అయిపోయినాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటివరకు? పీడిఎఫ్ ఇస్తాను, పీడిఎఫ్ ఖచ్చితంగా ఇస్తాను. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. 68 స్టూడెంట్స్ కన్సిస్టెంట్గా 1 hour 50 minutes నుంచి ఉన్నారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ అర్చన. ఆ రికార్డెడ్ వీడియో యాప్లో ఉంటుంది, రేపు వస్తుంది. ఇది ఒక యూనిట్ చేద్దాము. సో ఇప్పటివరకు ఏమేం చేసాం? ఫస్ట్ ఓవర్వ్యూ, రెండోదేమో మైక్రో ఎకానమీ, మూడోదేమో పబ్లిక్ ఫైనాన్స్, 4వదేమో అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్, 5వదేమో ఇండస్ట్రీస్, 6వదేమో సర్వీస్ సెక్టర్. సో 3 సెక్టర్లు అయిపోతాయి. రేపు కొత్త దాంతో స్టార్ట్ చేయొచ్చు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2020-2021, more than 1/3 of all workers in Telangana are employed in the service sector. Within the service sector, trade, hotels and restaurant 39.5%, transport, storage and communication 21.07%, 05%. So overall గా 33% సర్వీస్ సెక్టర్, 33% సర్వీస్ సెక్టర్కి కాంట్రిబ్యూట్ అవుతుంది. మోర్ దాన్ 1/3 ఆఫ్ ఆల్ వర్కర్స్ ఇన్ తెలంగాణ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద సర్వీస్ సెక్టర్. కానీ ఎక్కువ మాత్రం అగ్రికల్చర్ సెక్టర్కి, సో అందులో మళ్ళీ సాఫ్ట్వేర్ కాదండి, ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 39%, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్ 21%. వాట్ కాన్స్టిట్యూట్ సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి అసలుకి? సర్వీస్ సెక్టర్లో ఏమేమి ఉంటాయి? ట్రేడ్, రిపేరు, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్, సర్వీస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్స్, రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ లైక్ టీచర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే జాబ్స్ మీలాగా గ్రూప్ 1 ఆఫీసర్లు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్, అదర్ సర్వీసెస్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టర్స్ అన్నమాట. రైల్వేస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అకౌంటెడ్ ఫర్, గుర్తుంచుకోండి నంబర్, రైల్వేస్ ఏమో 6.40%, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏమో 57.24% అండ్ 2.52% ఏమో ఎయిర్వేస్ ఆఫ్ ది సబ్సెక్టర్ రెస్పెక్టివ్లీ. రైల్వేస్ ఏమో 6.4, 57.24 ఏమో రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్వేస్ ఏమో 2.52%. నియర్లీ 30.51% ఆఫ్ ద టోటల్ బ్యాంక్ బ్రాంచెస్, 30.51% of total bank branches in the state are in rural areas, 45 are in urban areas, 23 are in semi-urban areas. Banks, service sector. In 2020-2021, Telangana had the 7th highest share of banking and insurance at 4.47%, whereas in 2021 its gross value added is at 4.99% among the non-special category status. ఇదేంటి? బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఎందుకు? ఇవన్నీ సర్వీస్ సెక్టర్లో వస్తుంది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. 30% ఏమో రూరల్ ఏరియాస్లో ఉంది, 45% ఏమో అర్బన్ ఏరియాస్లో ఉంది, వేరే 23% ఏమో సెమీ అర్బన్లో ఉంది. రైల్వేస్ ఏమో 6% ఉంది అప్రాక్సిమేట్లీ, రోడ్వేస్ ఏమో 57% ఉంది, అండ్ 2.5% ఏమో ఎయిర్వేస్ ఉంది. ఇది ఇంపార్టెంట్. అకార్డింగ్ టు JL City Momentum Index 2020, JLL City Momentum Index, which identifies the world's most dynamic cities from real estate perspective, Hyderabad is the world's most dynamic city by occupying the first position in City Momentum Index లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి సిటీ ఏంటి? JLL City Momentum Index 2020 ప్రకారంగా ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు అంటే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. Electronic service delivery is a platform consisting of e-Seva and me-Seva for the delivery of government services to citizens and business with a focus on improving efficiency, transparency and accountability. ఇవన్నీ సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది. యాజ్ పర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, గీ ఎకానమీ కూడా సర్వీస్ సెక్టరే.
గీగ్ ఎకానమీ అంటే ఏంటి? ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా, ఎలాంటి కమిట్మెంట్ లేకుండా, ఎలాంటి పర్మనెంట్ కమిట్మెంట్ లేకుండా టెంపరీ కమిట్మెంట్తోని పనిచేసేటటువంటి వర్కర్స్ని గీగ్ ఎకానమీ అంటాం అనమాట. దేర్ కాంట్రిబ్యూషన్ ఇస్ కాల్డ్ అస్ గీగ్ ఎకానమీ. లైక్ ఫ్రీలాన్సర్స్ లేకపోతే ఇప్పుడు మీకు తెలుసు ఈ జొమాటో, స్విగ్గీ వీళ్ళందరూ ఎలాంటి పర్మనెంట్ కమిట్మెంట్ లేకుండా టెంపరీ కమిట్మెంట్తో చేసే వాళ్ళని గీగ్ ఎకానమీలో భాగం అంటాం అనమాట. ఏ గీగ్ ఎకానమీ ఈజ్ ఎ ఫ్రీ మార్కెట్ సిస్టమ్ in which temporary positions are common and organizations hire independent workers for short-term commitments. That is called as gig economy. So, ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో గీగ్ ఎకానమీ కొత్త కాన్సెప్ట్ విచ్ ఇస్ ఫ్లరిషింగ్. ఫ్రీలాన్సర్, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్, ప్రాజెక్ట్ బేస్డ్ వర్కర్స్, టెంపరీ ఆర్ పార్ట్ టైమ్ వర్కర్స్. In November 2022, UNESCO's Asia Pacific Awards for Cultural Heritage Conservation 2022 Awards was declared, in which stepwells of Golconda Fort, టూరిజం కూడా సర్వీస్ సెక్టరే కదా. స్టెప్వెల్ ఆఫ్ ద గోల్కొండ ఫోర్ట్ వన్ ద అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, వేర్ కన్జర్వేషన్ వర్క్స్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ కన్స్ట్రక్షన్ వేర్ అండర్టేకెన్ అండ్ కంప్లీటెడ్, అండ్ దోమకొండ ఫోర్ట్ ఇన్ కామారెడ్డి వన్ ద అవార్డ్ ఆఫ్ మెరిట్. ఇలా 3 వీటిని డెవలప్ చేస్తుందన్నమాట యునెస్కో. దోమకొండ ఫోర్ట్ ఒకటి, కుతుబ్ షాహీ డైనాసిటీకి సంబంధించినటువంటి కన్జర్వేషన్ వర్క్స్, కుతుబ్ షాహీ టూమ్స్. మూడోది వచ్చేసి ఈ గోల్కొండ స్టెప్వెల్కి అవార్డ్స్ వచ్చాయన్నమాట. వన్ ద అవార్డ్ ఆఫ్ డిస్టింక్టివ్నెస్. గోల్కొండ ఫోర్ట్ అవార్డ్ డిస్టింక్షన్, కుతుబ్ షాహీ డైనాసిటీ కన్స్ట్రక్షన్స్ వేర్ అండర్టేకన్, దోమకొండ ఫోర్ట్ వన్ ద అవార్డ్ ఆఫ్ మెరిట్. ఇలా ఈ 3 అవార్డ్స్ వచ్చాయి యునెస్కోస్ కింద. ఒకటేమో కుతుబ్ షాహీ డైనాసిటీ కన్స్ట్రక్షన్స్కి, గోల్కొండ ఫోర్ట్ యొక్క స్టెప్వెల్కి, దోమకొండ ఫోర్ట్ అవార్డ్ ఫర్ మెరిట్. టూరిజం సెక్టర్. ద మేజర్ టూరిజం సెక్టర్ ఇన్ ద స్టేట్ ఆర్ ట్రైబల్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్, ఈకో టూరిజం సర్క్యూట్. మేజర్గా కొత్తగా బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్లాన్ చేస్తున్నాము, కానీ ఇదైతే మెయిన్గా ఇప్పటివరకు డెవలప్ అయింది. ట్రైబల్ సర్క్యూట్ ములుగు, లక్నవరం, మేడారం. గుర్తుంచుకోండి రూట్: ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామ్రావాయి, మల్లూరు, బోగట్టా వాటర్ ఫాల్స్. ట్రైబల్ సర్క్యూట్. హెరిటేజ్ సర్క్యూట్ కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, పైగాయ్ థూమ్, హయత్ బక్షీ మాస్క్, రేమాన్స్ టూమ్. ఈకో టూరిజం సర్క్యూట్ సోమశీల రిజర్వాయర్, సింగోటం రిజర్వాయర్, అక్క మహాదేవి కేవ్స్, శ్రీశైలము, మన్నూరు, మల్లెల తీర్థం, ఉమామహేశ్వర టెంపుల్. ఇవి ఈకో టూరిజమ్స్. ఇప్పటివరకు డెవలప్ అయినాయి, ఇప్పటివరకు ఉన్నవన్నమాట డెవలప్డ్. ట్రైబల్ సర్క్యూట్ తెలంగాణలో ఉంది, హెరిటేజ్ సర్క్యూట్ తెలంగాణలో ఉంది, ఈకో టూరిజం సర్క్యూట్ తెలంగాణలో ఉంది. ఇప్పుడు మనము ఈ 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బుద్ధిస్ట్ సర్క్యూట్లోకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. అది ఐడియా. బౌద్ధవనం అని క్రియేట్ చేయబోతున్నాం అన్నమాట. ఎక్కడ? నాగార్జున సాగర్ దగ్గర బౌద్ధవనం అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో బౌద్ధ సర్క్యూట్ కూడా ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం. దానికోసం ప్రభుత్వం మొన్న ప్లాన్ చేసింది. కానీ ఇప్పటివరకు ఏం సర్క్యూట్లు తెలంగాణలో ఉన్నాయి అని అంటే ట్రైబల్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్, ఈకో టూరిజం. సో దిస్ ఈజ్ అబౌట్ సర్వీస్ సెక్టర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో రేపు 6 o'clock టుమారో వి విల్ మీట్. థ్యాంక్ యూ.